నాకు జగన్ అన్న అంటే చాలా ఇష్టం, కావాలని గెలిపించుకున్నాను. మీరు చూసిన సీఎంలలో బెస్ట్ సీఎం ఎవరు అంటారు? ప్రస్తుతం బెస్ట్ సీఎం జగన్. జగన్ సూపర్ అండి, ఇంక తిరగలేదు, ఆయన తిరగలేదండి. జగన్ గారి పరిపాలన సూపర్ అండి. ఇంకా ఆయన గురించి ఏం చూడక్కర్లేదు. మళ్ళీ వచ్చి ఎలక్షన్లో కూడా మళ్ళీ సీఎం అయినాయండి. చాలా బాగుందండి. అంటే సంక్షేమ పథకాలు రైతాంగానికి చాలా మేలు జరుగుతుంది. రైతు భరోసా ఏంటి, పంట రుణాలు మాఫీ, పంట రుణాలు అయితే రైతాంగానికి చాలా బాగుంటుంది. సంక్షేమ పథకాలు బాగా చేస్తున్నారు, రేషన్ సక్రమంగా ఇస్తున్నారు. ఏంటి ఇదివరలో ఏంటంటే కార్యకర్తలు, జనభూమి కార్యక్రమ కమిటీ సభ్యులందరూ గ్రామాల్లో వాళ్ళ పరిపాలన సాగేది. ఇప్పుడు ఎలా కాకుండా పార్టీ లేదు, ఏ పార్టీ లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, అందరికీ సమన్వయం జరుగుతుంది. చాలా పర్ఫెక్ట్గా జరుగుతుంది. వాలంటీర్ పనితీరు ఎలా ఉంది సార్? వాలంటరీ పనితీరు బాగానే ఉంది. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈయన ఎలా చేస్తున్నారండి? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం చాలా తేడా అండి. గత ప్రభుత్వంలోని కరప్షన్ ఎక్కువ ఉండేది. అందరూ ఏం చేయాలన్నా పబ్లిక్గా లంచం అడిగేవారు. అలా కాకుండా ఏ సంక్షేమ పథకం అయినా డైరెక్ట్ పర్సన్ ఎవరికి లబ్ధిదారుడో వాడి గుమ్మంలోకి వస్తుంది. ఇదివల్ల అలా కాకుండా కార్యకర్తలు, నాయకుల చుట్టూ తిరగవలసి వచ్చేది. అలా కాకుండా ఇప్పుడు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి వస్తుంది. దానివల్ల చాలా పర్ఫెక్ట్గా ఉంది. అంతా ఆన్లైన్ అయిపోవడం వల్ల అవినీతి కూడా తగ్గింది. అవినీతి చాలా మట్టుకు తగ్గింది. అంతా ఆన్లైనే, మీడియేటర్స్ ఎవరు లేరు. ఏదే వచ్చినా గవర్నమెంట్ పథకం ఏది వచ్చినా డైరెక్ట్గా వినియోగదారుడిగా వస్తుంది. అందువలన చాలా లాస్ట్ ఎప్పటి వరకు జరిగిన గవర్నమెంట్ అన్నిటికంటే బెస్ట్ గవర్నమెంట్ అనే చెప్పాలి. అంటే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి జరగట్లేదు, అంత డబ్బులు ఇచ్చి సమర్పణలు చేస్తున్నారు అంటున్నారు. అది కరెక్ట్ కాదండి. అభివృద్ధి ఏంటంటే అభివృద్ధి ఒక పక్కన జరుగుతూనే ఉంది. అంటే మన రాష్ట్రం 10 years లోపలనే ఇడిపోయింది కాబట్టి ఎకనామిక్గా బోలెడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన అన్నీ లేదు. అది ప్రత్యేక హోదా కూడా చంద్రబాబు టైంలోని ప్రత్యేక ప్యాకేజ్ కావాలన్న ప్రత్యేక హోదాని పక్కన పెట్టాడు. ప్రత్యేక హోదా అప్పుడే గట్టిగా పట్టుంటే ఇప్పటికి వచ్చి ఉండేది. అది వచ్చి ఉంటే యూత్కి ఎంత ఉపాధి కలిగి ఉండేది, ఫ్యాక్టరీలు వచ్చేవి. అవన్నీ రాకపోవడానికి కారణం చంద్రబాబు నాయుడే. ఇప్పటి నుంచి ఒకే స్టాండ్తో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు నాడు నేడు స్కూల్స్ గురించి మీ ఒపీనియన్ సార్? అంటే గతంలో ఎలా ఉంది, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉన్నాయి? నాడు నేడు అప్పటికంటే ఇప్పుడు స్కూల్ కొంచెం అప్పటికంటే చాలా బెటర్ అండి. స్కూల్ అందరూ పేద గొప్ప అని ఏం లేకుండా గవర్నమెంట్ స్కూల్లో కూడా యూనిఫామ్ పెట్టడం వల్ల, ఇంగ్లీష్ మీడియం పెట్టడం వల్ల డెవలప్మెంట్ బాగుంటుంది. ఇప్పుడు బేస్మెంట్ వేసినట్టు అవుద్ది. ఒక 10 yearsలో ఎప్పుడు వేసింది దీన్ని అందరూ ఫాలో అవుతూ ఉంటారండి. ఇది గవర్నమెంట్ స్కూల్ లాస్ట్ గవర్నమెంట్ల కంటే ఇది చాలా పర్ఫెక్ట్గా చేసినట్టే నా ఉద్దేశంలో అనుకుంటున్నాను. అది ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టడం ఇంగ్లీష్ మీడియం పెట్టాలండి. అంటే మన ఆంధ్ర తెలుగు విడిచిపెట్టడం లేదు కాబట్టి దానివల్ల తప్పేం లేదు. అయినా మన రాష్ట్రం దాటి ఇతర రాష్ట్రాలకు వెళ్ళాలన్నా, ఈ కంట్రీ దాటి వేరే కంట్రీకి వెళ్ళాలన్నా ఇంగ్లీష్ మెయిన్ కావాల్సి ఉంటుంది. కాబట్టి ఇంగ్లీష్ సబ్జెక్టు మెయిన్ సబ్జెక్టు చేయడం వల్ల తప్పేం లేదండి. అది చేయడం వల్ల కరెక్ట్గా చేస్తున్నారు. దానివల్ల తప్పేం లేదండి. చేయాలి, ఇంగ్లీష్ మీడియంని డెవలప్ చేయాలి. తెలుగు కూడా చేస్తున్నారు కాబట్టి తెలుగు మాతృభాష, అది అట్లాగానే ఉంటుంది. దానివల్ల ప్రాబ్లం లేదు. రాజశేఖర రెడ్డి గారి కన్నా బాగా చేస్తున్నారు అనిపిస్తుంది జగన్ గారు. కొన్ని విషయాల్లో బాగా చేస్తున్నట్టు అనిపిస్తుంది. రాజశేఖర పెట్టిన పథకాల కంటే అప్పుడు కూడా ఆన్లైన్ సిస్టమ్ లేదు. అప్పుడు కూడా మీడియా కొంత రాజశేఖర రెడ్డికి బాగానే చేశారు ఆయన. కానీ ఈ లబ్ధిదారుడికి నేరుగా వచ్చే విధానం రాజశేఖర రెడ్డి టైంలో లేదండి. అది ఇప్పుడు జగన్ గారు చేస్తున్నారు కాబట్టి ఇది చాలా పర్ఫెక్ట్గా ఉంది. అంటే ఆ టైంలో ఈ సిస్టమ్ లేదు అనే చెప్పాలి. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారితో ఏదైనా పొత్తు పెట్టుకొని గెలిచే ఛాన్సెస్ ఉన్నాయంటారా? పొత్తు పెట్టి గెలిచిన పార్టీ ఫామ్ చేసి అన్ని స్థానాలు వస్తున్నాయని ఎక్స్పెక్ట్ చేయలేమండి. అంత అవకాశం కనిపించలేదు ప్రస్తుతానికి. ఈ 2 yearsలో ఏమైనా డెవలప్మెంట్ చేయాలైనా గవర్నమెంట్ ఫామ్ చేసే అంత అవకాశాలు ఏమి కనిపించట్లేదు. అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా నేను పోటీ చేస్తాను, 2024 కల్లా సీఎం అవుతాను అని అంటున్నారు. ఆయన చేస్తున్నారంటే ఆయన ఇప్పటి వరకు ఆయన నెగ్గలేదు, ఒక ఎమ్మెల్యే నెగ్గారు. ఆయన కూడా ఆయన కూడా ఆయన పార్టీలో ఉంచుకోలేకపోతున్నాడు. ఒక ఎమ్మెల్యేని, సింగిల్ ఎమ్మెల్యేని ఒక ఆర్డర్లో పెట్టుకునే వ్యక్తి పార్టీని నడిపిస్తాడంటే ఎట్లా అని ప్రజలు నమ్ముతారండి.
ఒక ఎమ్మెల్యేని కంట్రోల్ చేయలేని 100 మంది ఎమ్మెల్యే సభ్యులు వచ్చేది అనుకోండి, ఎలా కంట్రోల్ చేయగలరు? ముందు ఏం చేయాలంటే పార్టీని క్రమశిక్షణ రహితంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక పార్టీ పద్ధతులు ఉండాలి, సిస్టమ్ ఉండాలి. గ్రౌండ్ నుంచి పార్టీకి ఒక స్టాండ్ ఉంటూ ఉండాలి. రోజుకు ఒక పార్టీతో పొత్తులు పెట్టుకోవడం అది కరెక్ట్ కాదు. ఏ పార్టీ ఉంటే ఆ పార్టీతో ఉండాలి. ఈవేళ కాదు రేపు అధికారం అవుతుంది. అలాగే 4 పార్టీలతో మారడం వల్ల ఆయనకి ఏంటి అంటే ఇంకా లాంగ్ ఎగువైపోతుంది. జగన్ గారి పరిపాలన సూపర్ అండి. ఇంకా ఆయన గురించి ఏం చూడక్కర్లేదు. మళ్ళీ వచ్చి ఎలక్షన్లో కూడా మళ్ళీ సీఎం అయినాయండి. ఎందుకంటే మా నెలకోసారి 2500 రూపాయలు ఇస్తున్నాడు. అన్నీ కూడా రైట్గా అనుకూలంగా ఉంది, చాలా బాగుంది. అయ్యా అందరికీ కూడా అది అందుతున్నాయండి. సంక్షేమ పథకాలు అన్నీ కూడా చాలా బాగున్నాయి. నెలకి 2500 రూపాయలు ఇస్తున్నాడు మహానుభావుడు. బాగుంటుంది అండి. లేదండి, అందరికీ ఇస్తున్నాడండి. అందరికీ ఇంకా ఆ పార్టీ ఈ పార్టీ అని ఏమీ లేదండి. అందరికీ కూడా రైట్గా అనుకూలంగా ఇస్తున్నాడండి. ఏ పార్టీ అన్నది ఏమీ లేదండి. ఇది చాలా బాగుందండి పరిపాలన. ఈ పరిపాలన బాగుందండి. ఈ తేడా ఏంటండి, అన్నీ కూడా సక్రమంగా ఇస్తున్నాడండి. అన్నీ వాళ్ళేమో కొంచెం తక్కువ ఇచ్చేవారు, ఈయన ఎక్కువ ఇస్తున్నాడు. అది అంతకుముందు అందియండి, తక్కువ ఏమీ లేదు. ఏదో కొంతమందికి కొంతమందికి అంది కదా అంత క్రితం. ఇప్పుడు అందరికీ కూడా సమృద్ధిగా అంది. వాలంటీర్లు అయితే చూడక్కర్లేదండి. ఒక్కొక్క 25 ఇళ్ళకి ఒక్కొక్క వాలంటీర్ అండి అత్తమాని వచ్చి చూస్తున్నారు. యోగక్షేమాలు అన్నీ అడుగుతున్నారు. జగన్ సూపర్గా చేశాడు జగన్. పథకాలు అదిరిపోయి పథకాలు ఎవడన్నా ఇచ్చాడు ముందు? ఎవడూ ఇవ్వలేదు. కాంగ్రెస్ కానీ నేను ఓటేస్తున్నాను, 1 రూపాయి ఎవడూ ఇవ్వలేదు. ఇంటింటికి 1,00,000 రూపాయలు 2,00,000 రూపాయలు బాగోపోవటం ఏంటి? అందరికైనా ఇంటికి తలుపు కొట్టిస్తున్నారు వాళ్ళు. వారంటీలు ఇచ్చిస్తున్నారు. అదే ఈ వారంటీలు ఎవరు లేకుండా ఉంటే అధికారులు ఎవరికి ఇవ్వకుండా పథకాలు గవర్నమెంట్ ఇంతకు ముందు పెట్టినాయి. అందలేదు, ఏమీ అందలేదు. 2,00,000 కోట్లు పంపినాడు. రైతు రుణమాఫీ చేస్తానని ఇచ్చాడేటి. అగ్రిగోల్డ్ బాకీ కూడా చంద్రబాబు నాయుడు అయిన అగ్రిగోల్డ్ బాకీలు కూడా కట్టాడు జగన్. ఎవరికాళ్ళకి అకౌంట్లో కాగితాలు తెచ్చుకుంటే ఇచ్చేసాడు చంద్రబాబు నాయుడు. మోసం చేశాడు ప్రజల్ని. ఆడి సీఎం రమేష్ ఆడి బీజేపీలో చేరిపోయి మళ్ళీ ఆడు జగన్ వస్తాడు. ఎవరు రావాలా? జగన్ వస్తాడు. ఎవడు? చంద్రబాబు నాయుడు 14 చేసి జనభూమి కంపెనీ పెట్టి వాళ్ళు అంతాను. ఎవరు ఇతను రాజుతున్నాడు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెట్టుకున్నారు జనభూమి కంపెనీ. అందులో ఉన్న నాయకులు అందరూ బిల్డింగ్లు అవి కట్టేసుకున్నారు. తల తోకలు ఇప్పుడు ఆన్లైన్ వచ్చి వస్తుంది, లేకపోతే పోతుంది. అంతేకాని పెద్ద ఇప్పుడు నీకు ఎంత వచ్చినా ఏం చేసినా ఆడికి ముట్టేది తప్ప రాకపోతే రాపోవాలి. కానీ ఇంకొకటి ఇది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగున్నాయండి. అంటే పథకాలన్నీ ఇస్తున్నారండి. అవి అందరికి అందుతున్నాయి అంటారా? వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది అనుకోవచ్చు? బాగా పనిచేస్తుందండి. చంద్రబాబు నాయుడు గారు ఎలా పరిపాలించారు లాస్ట్ 5 years? అతనే పర్లేదండి. అంటే మీకు ఇద్దరిలో ఎవరిది బెస్ట్ అనిపించింది? ఇద్దరిలోనండి ఇప్పుడు అంటే ప్రస్తుతానికి బాగానే చేస్తున్నాడు కదండి. ఇప్పుడు అందరికీ కుర్రలు గట్రా బాగా చదివిస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు కదండి. అతను చేసేప్పుడు అతనే బాగానే చేశాడు, ఇప్పుడు చేసేప్పుడు ఇతనే బాగా చేస్తాడు కదండి. నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? జగన్ అనుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. ఏ విధంగా బాగుందంటే? అన్ని విధాలుగా బాగుంది, మాకు నచ్చింది. అన్ని విధాలుగా నచ్చింది. ఓకే సార్, పథకాల వైజ్ వస్తే పథకాలు అందరికీ అందుతున్నాయి అనుకోవచ్చు మనం? అందుతాయి. అంటే ఉన్న వాళ్ళకే వెళ్తున్నాయి, లేని వాళ్ళకి రావట్లేదు అని అంటున్నారు కదా? అలాంటిది ఏం లేదు. సో వాలంటీర్ వ్యవస్థ ఎలా వర్క్ చేస్తుంది అనుకోవచ్చు? బాగుంది. వాలంటీర్ వ్యవస్థలో సేమ్ అలానే పార్టీ వాళ్ళకే చేస్తుంది అనేసి అంటున్నారు కదా? అలాంటిది ఏం లేదు సార్. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎలా వర్క్ చేశారు అనుకోవచ్చు? ఆయన బాగానే చేశారు. ఈ 2 పరిపాలన మీకు ఏది బెస్ట్ అనిపించింది? అంటే ఎవరి పథకాలు వాళ్ళవి, ఎవరు పాలసీ వాళ్ళవి ఉంటాయి. అంతిమంగా ప్రజలు శ్రేయస్సే కదా కావాల్సింది. ప్రభుత్వాలకి ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలు బాగోగులే చూడాలి కదా.
సార్ సార్ నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. సామాన్యుడికి అందుబాటులో ఉన్నాయండి. మెయిన్ చూస్తుంది సామాన్యుడికి బాగా చూస్తున్నారు. ఈ వన్ టైము అదొకటి కానీ లేకపోతే అమ్మఒడి పథకాలు కానీ అన్నీ బాగున్నాయి. పథకాలు ఇచ్చి ప్రజలను సోమరిపోతులు చేస్తున్నారు అనేసి అంటుంది కదా, దాని గురించి మీరేమంటారు? ఉన్నవాడికి లేనివాడిని చూస్తే ఏదో సామెత ఉంటుంది కదండి, ఆ విధంగానే ఉన్నదండి. లేనివాడికి పెట్టినప్పుడు ఇప్పుడు పనులు లేవు కరోనా కాలంలో. ఇప్పుడు ఎవరు గవర్నమెంట్ ఆదుకుంటేనే కదండి వాళ్ళు బతికేది. అందుకని ఇది కరెక్ట్ అండి. వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది అనుకోవచ్చు? బాగుందండి. ఇప్పుడు 1 అవర్లో మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలని వస్తుంది. బయట నుంచి ఎవరు వచ్చారు, అసలు కోవిడ్ వేసుకున్నారా లేదా, ఎంతమంది గర్భిణీ స్త్రీలు ఉన్నారన్నది ముందు అయితే వారం నెల పడేది. ఇప్పుడు అలా కాదు కదా, మహా అయితే 1 అవర్లో పడి చెప్పేస్తున్నారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఏంటనేది కూడా లొకేషన్ సహా పెడుతున్నారు. బాగుందండి. వాలంటీర్ వ్యవస్థ ఓన్లీ ప్రభుత్వం వాడికే పనిచేస్తుంది, మిగతా వాళ్ళు పనిచేయట్లేదు అనేసి అంటున్నారు. ఏం కాదండి, ఏం కాదు. ఇప్పుడు వాలంటీర్ నా చుట్టాలు అయితే నా ఊరికి మాడుతున్నా అంటారు. వేరే వాడికి దూరంగా బంధువులు వాళ్ళిద్దరికి పడలేదు అనుకోండి, ఆటోమేటిక్గా అదే పొగరు వస్తుంది. ప్రతిపక్షాలు కూడా అలాగే మాట్లాడతాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాష్ట్రం అంతా నాశనం అయిపోయింది అనేసి మాట్లాడుతున్నారు కదా, దాని గురించి మీరేమంటారు? ఏం లేదండి, దీనికన్నా ముంబై పోయిందండి, బెంగళూరులో పోయాయి. అసలు తెలంగాణలో కూడా ఏమీ లేదు. ఓన్లీ హైదరాబాద్ తప్ప ఇంక మిగిలింది ఎక్కడ ఉందండి? సో ఈ ప్రభుత్వంలో కులాల మధ్య గొడవలు పెట్టి హత్య రాజకీయాలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఏం కాదు సార్, అది చేతనల్లా కేవలం వాళ్ళేనండి. మా ప్రభుత్వంలో ఏమీ లేవు, మేము అందరినీ సమానంగా చూసామనేసి మాట్లాడుతున్నారు. ఏం కాదండి, ఏం కాదు. వాళ్ళ దాంట్లోనే ఎక్కువ అండి. ఎందుకంటే అవన్నీ వాళ్ళ అండర్లో పెట్టుకొని మెయిన్ వాళ్ళందరినీ వాళ్ళ అండర్లో పెట్టుకొని అలా చేయటం వల్ల తప్ప లేకపోతే ఇదేం కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇది పేదల ప్రభుత్వం కాదు, ఇది రాక్షస పాలన అనేసి చంద్రబాబు నాయుడు గారు అంటారు. దాని గురించి మీ అభిప్రాయం? పక్కాగా 100% ఇది పేదల పాలన అండి. ఇది పేదల ప్రభుత్వమే. ఇది ఎటు వచ్చి ఇందాక మీరు చెప్పినట్టుగానే అభివృద్ధి అనేది ఈ టైంలో ఇప్పుడు జరగటం అనేది చాలా కష్టమైన పొజిషను. అలాగనే నెట్టుకొస్తున్నారు కాబట్టి పర్లేదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళ నాయకులు కానీ అందరూ రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు. ఆడవారి పట్ల కానీ మిగతా బయట పబ్లిక్ పట్ల కానీ మా ప్రభుత్వం అలాంటి ఏం జరగలేదు, మేము ఆడవాళ్ళకి చాలా సేఫ్టీ పెట్టాము మేము అనేసి అంటున్నారు. దాని గురించి మీరేమంటారు? నాకు తెలిసి ఒక 20 ఇయర్స్ నుంచి ఎప్పుడు ఏ పొలిటీషియన్ అవతల పొలిటీషియన్ని తిట్టడం కానీ లేకపోతే పబ్లిసిటీ చేయడం కానీ ఏం చేయలేదండి. ఎప్పుడైతే ఈ వైఎస్ఆర్సీపీ వచ్చిందో ప్రభుత్వం, ఆ తర్వాత నుంచి వీళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా దీనికి ఉపయోగపెడుతున్నారు అంతే. బ్యాడ్ పబ్లిసిటీకి తప్ప దీంట్లో గుడ్ పబ్లిసిటీకి ఏమి ఉపయోగించట్లేదు. ఎప్పుడు చూసినా బురద జరగటమే. ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్స్కి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి పోటీ చేశారు. ఇదే ఎలక్షన్కి అలానే పోటీ చేస్తారు అనుకోవచ్చా మనం? 99% పవన్ కళ్యాణ్ గారు సింగల్గానే చేస్తారండి. బీజేపీతో పొద్దు కూడా సాధారణంగా పెట్టుకోవడం నాకు తెలిసి. ఎందుకంటే ఆయన బలం ఆయనకు ఉంది కాబట్టి సింగిల్గా వస్తేనే కనీసం సీట్లు అనుకున్న దానికి రీచ్ అవుతారు. అంతేగాని ఇలాగా టీడీపీని లేకపోతే అలాగే బీజేపీని పెట్టుకుని వస్తే కాక ఉన్న సీట్లు పోగొట్టేసుకుంటారు ముందులాగే. సరే, మరి ఈసారి ఎలక్షన్లో ఎవరు గెలుస్తారు అనుకోవచ్చు? ఇప్పుడు నేను చెప్పినట్టు నా ఉద్దేశ ప్రకారంగా, నా అనాలిసిస్ ప్రకారంగా అయితే విడివిడిగా పోటీ చేస్తే జగన్మోహన్ గారు వస్తారండి. ఒకరు కలిసి పోటీ చేసినా సరే జగన్ గారు వస్తారు. కానీ ముందులాగా 150 సీట్లు అయితే రావగానే 100+ అయితే వస్తాయి. ఆయన వచ్చాకైనా మాకు కూడగలుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఎలా చేశారంటారు మరి? అంత ఏం లేదండి. అప్పుడు ఎగంలో ఏముంది చెప్పండి. ఈయన చూసి ఈయనే కదండి మరి చేస్తున్నారు మనకి. ఇప్పుడు ఎవరికైనా ఆడదానికి డబ్బులు పడేయడం అన్నా ఏదన్నా ఒక తీరికైనా బాగుంది కదండి. మరి ఆయనే తిడుతున్నారు, అందరూ తినేస్తున్నారు, తిడుతున్నారు, పథకాలన్నీ ఇచ్చి ప్రజలు అన్నీ చేస్తున్నారు. వస్తుందే అండి, ఎందుకు సోవారపోతులు చేస్తారు చెప్పండి అసలు. మరి ఆయన ఏం పెట్టలేదు. అప్పుడు సోవారపోతుల్లో తిరగలేదు వీళ్ళు. చంద్రబాబు నాయుడు పెట్టాడా? ఎవరు పెట్టారు? ఆయన ఎట్టినట్టు వాళ్ళ నాన్నగారే పెట్టలేదు, మనకి ఈయనే పెడుతున్నారు. మరి ఆయన్నే తిడుతున్నారు. నా ఎరుకలో అవుతాయండి. 6 నెలలని ఎంచకూడదు అనుకోండి. ఈయన వచ్చిన తర్వాత కొంచెం కూడు తింటున్నాం. మరి పథకాలన్నీ ఇచ్చి ఉన్న వాళ్ళకే వెళ్తున్నాయి, లేని వాళ్ళకి రావట్లేదు అనేసి అంటున్నారు. అందరికీ పెడుతున్నారు కదండి. ఆయన లేని వాళ్ళకి పెడుతున్నాడు కదా. 18,000 వేసాడు, ఉన్న సంఘాలకు వేసాడు. మాకులాంటి కోప నాయుళ్ళకి 15,000 వేసాడు. మరి ఇంకెవరికి ఎడతారండి? ఆయన ఉన్న వాళ్ళకి ఎవరికి వేస్తారండి? ఆయన మన తెలదా? అలాగ అంటారండి. వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? చాలా బాగా చేస్తున్నారు. అలా వాలంటీర్లు అయితే మాత్రం చాలా బాగా చేసి పెడుతున్నారు. గొబుక్కు కాకెత్తులోకి వస్తున్నారు, మనకు చేసి పెడుతున్నారు. కరోనా టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా పనిచేశారు అనుకోవచ్చమ్మా మనం? అండి, కరోనా టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా పనిచేశారు అనుకోవచ్చు మనం? బాగానే చేశారు కదండి. చేయింది ఏముందైనా
మరి బయట జనాలు అంటారు 1000 రూపాయలు ఇచ్చి నెల మొత్తం ఎలా గడిచిద్ది ఒక ఆనందం అనేసి అంటున్నారు కదా, దాని గురించి మీరేమంటారు? ఆశ ఎంతన్నా ఉంటుంది సార్. ఆయన మాత్రం ఎక్కడ తెస్తారు? పెడుతున్నారు కదా, దాన్నే సంతోషించి తినాలి. ఇంకా పెట్టమంటే ఎక్కడ పెడతారు? ఆయన మాత్రం అందరికీ పెట్టుకు రావాలి కదా అని కాదంటారా? పెద్దకి పిల్లకి అందరికీ పెడుతున్నారు ఆయన. నా మట్టుకు అయితే అది. తర్వాత నన్ను ఏం చేసినా పర్లేదు. చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రాష్ట్రాన్ని నాశనం చేశాడు అనేసి అంటున్నారు. అలాంటిది ఏమీ లేదండి. ఆయన పెడుతున్నారు కాబట్టి, ఈయన పెట్టలేదు కాబట్టి ఆయన మీద కోపంగా ఉంటుంది, అంతే కదా. అదేనండి, మీరైనా నేనైనా చెప్పేది అదే కదా. మేము తిన్నవ్వడం అబద్ధం ఆడడం. ఆయన వచ్చిన తర్వాత మేము ఏదో తిన్నాం. సరే, నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? నా మట్టికి రావడం అయితే జగన్మోహన్ రెడ్డి గారు, కన్నబాబు గారు రావడమే మంచిది. మాకు కూడు ఉంటుంది. ఎవరు వచ్చినా కూడు ఉండదు. గెలిచిన 4 రోజులే చేస్తాడు, టకటక డబ్బులు పడిచేసి. ఎవరో అందరినీ బాగా చూసుకుంటూ వస్తున్నారా జగన్ గారు? ఫస్ట్ కానించి అందరినీ చూశారు, ఎవరికి ఇలా తక్కువ చేయలేదు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కన్నా ఎక్కువ బాగా చేస్తున్నారు అనుకోవచ్చు మనం. అనుకోవాలా? తండ్రి అని తండ్రి మాట కాదు. ఆయన ఏదో పేదలకు ఏదో కొంత సాయం చేశారా? ఉద్యోగాలు ఎలాగంటున్నారు, ఈయన మాత్రం ఇవ్వలేదా? ఇప్పుడు నిరుద్యోగులుగా ఉన్న వాలంటీర్లకు ఇవ్వలేదా? చెప్పండి. ఎంతో కొంత దానం ఇస్తున్నారా లేదా? ఏదో జాబ్ చేసుకోమంటున్నారా లేదా? చెప్పండి. నా వర్టులో అది. ఇది పేదల ప్రభుత్వం కాదు, దొంగల ప్రభుత్వం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. అది నిజం అబద్ధం అనుకోవచ్చు? అంత అలా దొంగ ఏంటండి ఆయన? అలా దొంగ కూడా అయితే 4 సంవత్సరాలు 2 సంవత్సరాలు పాదయాత్ర చేస్తారైనా. ఓ తిండి లేకుండా, బట్టలు లేకుండా పాదయాత్ర చేస్తారైనా? చెప్పండి. అది అనుకోవాలి తప్ప మనం ఏం చేయలేము. అది తర్వాత పెద్ద మనుషులు అయ్యండి. నా మట్టుకులో నేను చెప్పింది అది. పాదయాత్ర చేయడం వల్లే ప్రజలు కష్టాలన్నీ తెలుసుకొని పెడుతున్నారు కదండి. మరి పెట్టారు కదా, అందరికీ పెట్టారు. ఎవరికి పెట్టలేదు చెప్పండి? అందరికీ పెట్టారు. వీళ్ళ తలలు ఎత్తి ఆపేశారు. ఆయన చేశారు న్యాయం, వీళ్ళు ఆపేస్తున్నారు కదండి. వాళ్ళందరూ వస్తున్నారు, ఇది అంటున్నారు, పాపంలో జైలు అన్నారు. ఈ పెద్దలందరూ ఏయో చెప్తున్నారు. కానీ ఆ మహానుభావుడికి ఏమన్నా ఒక దారి చూపిస్తే అయినా లెవెల్ చేస్తాడు. మీరు అడ్డంగా ఉంటే నేను ఎక్కడ వెళ్ళగలదని చెప్పండి? ఈ ఇరుకులో నుంచి వెళ్ళగలదనా? మీరు సైడ్ ఇస్తేనే కదండి ఆయన చేయగలిగి చెత్త ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎంగా ఆయన ఎక్కుతారన్నమాట 2024లో పక్కా గ్యారంటీ అన్నమాట. ఇంక చెప్పేది ఏముంటుందండి. ఏంటంటే మన కరోనా వల్ల కొద్ది ఇబ్బందులు ఉన్నది చెప్పేదండి. ఆయన మంచి అతను ఆయన వచ్చారన్నమాట. ఎందుకంటే రెడ్డి గారు ఏంటంటే పథకాలు అని చెప్పి ఆయన పెట్టిన పథకాలు అన్నీ కూడా అమలు చేశారండి. ఆయనలో ఎక్కడ తేలేదండి. లేదు ఆయన వాళ్ళు పేదలకే చూస్తున్నారు ఆయన. అది మాత్రం వాస్తవం అండి. అందులో అబద్ధం ఆడే పని ఏముంటుందండి? తినేవాడు ఎప్పుడు కూడా మర్చిపోకూడదండి. ఇలా తినేసి రేపు చేస్తే సరిపోదండి. తిన్నామంటే దానికి గ్యాప్ ఉంచుకోవాలన్నమాట ఉండదు. మన ఆయన చేసిన మంచి పని వల్ల ఆయన దానిలో తేడా లేదండి. ఏంటంటే ఆయన చేద్దాం వచ్చారండి. ఏదో కరోనా వచ్చి మనం పాటు చేసింది అంతేండి. కరోనా లేకపోతే మన రాష్ట్రం చాలా అభివృద్ధి అయిపోయినండి. అభివృద్ధి లేకపోవడం కాదండి, అభివృద్ధి ఉందండి. ఏంటంటే మన కరోనా వల్ల కొద్దిగా మన రాష్ట్రం అన్ని రాష్ట్రాలు చాలా పోయింది, మొత్తం దేశం మొత్తం పోయిందండి. ఆయన వల్ల తప్పు లేదండి. అంటే చంద్రబాబు నాయుడు ఇంకా కరోనా టైంలో ఇంకా బాగా చేస్తుండేవారా? ఎలా ఉండేది? ఏం ఉండదండి. ఏం చేస్తారండి? ఆయన ముసలి అయిపోయి కదా, ఏం చేస్తా చెప్పండి? ఏం అవుతుంది? ఏం అవుతుంది? జగన్మోహన్ మళ్ళీ అయినా మళ్ళీ సీఎం అవుతారన్నమాట. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్న? ఆయన బాగుందండి. మాది పక్క భోగాపురం అంటే పిడర్ మండలం భోగాపురం వ్యవస్థ అన్నీ కూడా దగ్గరికి వచ్చి చేస్తారండి. మనం వెళ్ళి వాళ్ళ దగ్గర వెళ్ళి పని లేదండి. వాళ్ళ మన దగ్గరికి వస్తారన్నమాట. కానీ బాగుంది, వ్యవస్థ బాగుందండి. వాలంటీర్ పెట్టకముందు ఎలా ఉంది, ఇప్పుడు వాళ్ళని పెట్టిన హ్యాపీగా ఉందండి. మన ఎక్కడికి వెళ్ళి పని లేదు, మన దగ్గర అలా వస్తున్నారన్నమాట. ఆ రెడ్డి గారి వల్ల, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అండి. ఇప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు ఏమైనా పథకాలు వచ్చినాయా? ఆ పథకాలు ఇక్కడ ఏమీ లేవండి. ఏమైనా పథకాలు ఏమున్నాయండి? ఏమీ లేవు. రాష్ట్రం అభివృద్ధి అయిందండి, కొద్దిగా ఏమి లేదు కానీ ఇప్పుడు ఈయన వచ్చినండి అభివృద్ధి చేతనం వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు అండి. అదేంటంటే అండి మన కరోనా వల్ల మన దెబ్బ కొడుతుంది అంతండి. అందులో ఎటువంటి తేడా లేదనమాట. మళ్ళీ సీఎంగా 2024లో మళ్ళీ అయినా 150 నుంచి వచ్చాయి కదండి. అదే ఇంకా ఏకగ్రీవంగా ఎన్నుకుంటారన్నమాట. ఇప్పుడు రాష్ట్రం అప్పుల పాలైపోతుందని చంద్రబాబు అంటున్నారు. అంటారండి, 10 పార్టీలు బోళ్ళు అంటారండి. అవి మన్నీ మనం తప్పదండి. చూడలే బోళ్ళు మాట్లాడంటారండి, మనం తట్టుకోవాలి అంతే. కానీ ప్రజలు తెలుసు కదండి మంచి చెడ్డ అంటే సంగతి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ మనకి సీఎంగా ఎక్కుతారన్నమాట. పవన్ కూడా గెలవచ్చు అని చెప్పి కొంతమంది యూత్ అంటున్నారు. మరి అభిమానులు కానీ ఎవరైనా కానీ పవన్కి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? మరి అది మనం చెప్పలేమండి. ఏంటి సీట్లు ముందు ఎలక్షన్లో 2019లో ఆయన సీట్లు ఎక్కడ రాలేదండి. ఆయన ఓపెన్ పెట్టి దాన్ని తట్టుకుని ఆయన బాగా బలపరుచుకుంటే కనుక అండి అలాగనే అవ్వదండి. అంటే కొన్ని సీట్లు రావచ్చండి.
పక్కా గ్యారంటీ మటన్. ఈసారి ఎవరు వస్తారంటారు మరి? జగన్మోహన్ రెడ్డి వస్తారు మరి 2024లో ఇది 152 సీట్లు దాటి ఆయన మళ్ళీ వస్తారు మటన్. పక్క ఛాన్స్ లేదండి, ఛాన్స్ ఉండదు. ఎందుకు ఉండదు, ఆయన పని అయిపోయిందండి. ఆయన మంచిగా వచ్చిన వాళ్ళు చెడ్డ ఉండదు చెప్పిన ఆయన వల్ల అవ్వదండి, ఏదో అవ్వదండి. లోకేష్ అసలు అవ్వదండి. బాగానే ఉందన్న, పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు బాగానే ఉన్నాయండి. పథకాలు పేదవాళ్ళ దగ్గరికి అందట్లేదని చెప్పి ప్రతిపక్షం అంటుంది, దాని గురించి మీ అభిప్రాయం? ప్రతిపక్షం అంటే మేము రాజకీయ నాయకులం కాదండి, మామూలు సామాన్యులం. మాకు అందుతున్నాయి. నేను పేదవాడినే కదా, ఆట వేసుకునేవాడిని. మాకు అందుతున్నాయి అంటే పేదవాళ్ళందరికీ అందుతున్నట్టే కదండి. ఏమేమి పథకాలు వస్తున్నాయండి మీకు? మాకు అమ్మఒడి వస్తుందండి. మా అమ్మగారికి 47 సంవత్సరాలు పెన్షన్ ఉంది కదండి, అది వస్తుంది. మా చిన్న అదే మా ఫ్యామిలీలో ఈ పెన్షన్ వస్తుంది కదండి. మా నాన్నగారి పెన్షన్ వస్తుంది, మా చిన్నానికి పెన్షన్ వస్తుంది. అన్నీ వస్తున్నాయండి. ఇప్పుడు నేనున్నాను, నాకు అమ్మఒడి వస్తుంది, నాకు ఆటో 10,000 వస్తున్నాయి. ఇంకా నా వరకు తీసుకోండి. మా బ్రదర్స్ ఉన్నారు, మా బ్రదర్స్ ఇద్దరికి ఉన్నాయి. సేమ్ నాకులాగా వాళ్ళకి ఆ పిల్లలకి అమ్మఒడి వస్తుంది, సేమ్ వస్తుంది. మా అమ్మగారు ఉన్నారు, మరి ఒక ఇంట్లో అంటే మా నలుగురు ఉన్నాం ఇంట్లో. ఇంచుమించుగా మ్యాక్సిమం చూసుకున్న 1 ఇయర్కి ఇవన్నీ కలుపుకుంటే నలుగురు లబ్ధి పొందుతాయి అన్నారు. లక్షల్లో ఉంది అది. వాలంటీర్ వ్యవస్థ బాగుందండి. వాలంటీర్లు సరిగ్గా చేయట్లేదని చెప్పి కూడా అంటున్నారు. మరి కొన్ని చోట్ల అయితే తెలియదు, మీరు నేను ఉన్నంత వరకు నాకు తెలిసింది చెప్పుకోవాలి. వాలంటీర్ వ్యవస్థ బాగానే ఉందండి. మీ దగ్గర బాగానే ఉన్నారు? బ్రహ్మాండం. ఏదైనా ఉన్నా మన దగ్గరకు వస్తున్నారు, చేస్తున్నారు. ఇదివరకు అటు ఇటు పోయే ఉండేవి, ఇదివరకు అటు ఇటు పోయేదే ఉండేది. ఏదైనా కావాలంటే అక్కడికో ఎక్కడికో ఎవరికో లేదు. ఇప్పుడు అదేమీ లేదు, నేరుగా వస్తున్నారు, పిలుస్తూ ఫోన్ చేస్తూ వస్తున్నారు. ఇది ప్రాబ్లం ఉందన్న అనుకోండి, అది మనకి ఏమైనా ఇవ్వగలం, వీడి అర్హుడు అనుకుంటే స్పాట్. అంటే అర్హత అయిన వాళ్ళకే ఇస్తున్నారు. స్పాట్ అండి. అర్హత లేని వాళ్ళకి ఇమ్మంటే అలాగే ఇస్తారని, అర్హత ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు. చంద్రబాబు ఉన్నప్పుడు ఏమైనా పథకాలు వచ్చినాయా? ఎలా ఉండేది ఏం పథకాలు ఉన్నాయండి, అప్పుడు ఏమి లేవు కదా. మరి ఈసారి చంద్రబాబు వస్తారంటారా, జగన్ వస్తారా, ఎవరు రావచ్చు ఈసారి? అది ఇంకా అంటే ఓట్లేసే టైంకి ఇంకా టైం ఉంది కదండి. అంటే మీ ఉద్దేశం ప్రకారం చూస్తున్న మీరు ఉద్దేశం ప్రకారం నేను చెప్పిన ప్రకారం అయితే నేను ఈయనకే వేస్తానండి. మరి వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? వాలంటీర్ పర్లేదు, బాగుంది, చాలా పర్లేదు. సార్ మరి గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎలా చేశారనుకోవచ్చు? చంద్రబాబు నాయుడు చేశారంటే ఆయన ఏంటి ఎంతసేపు ఏ డెవలపింగ్ గురించి చూస్తుంటాడు, ప్రజల కోసం చూడలేదు ఆయన. సార్ మరి నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటుంది? ఈయన వస్తాడు, నెక్స్ట్ ఈయన వస్తాడు, నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి కంపల్సరీ వస్తారు. జగన్ గారు బాగానే ఉంది. ఆయన చేసిన పథకాలు అవి ఎలా ఉన్నాయండి? ఆయన చేసి పథకాలు పెన్షన్ ఇంటికి తెచ్చిస్తున్నారు, పెన్షన్ ఇంటికి తెచ్చిస్తున్నారు, టోర్ బియ్యం ఇంటికి తెచ్చిస్తున్నారు. ఓ లోన్ పే చేయాలంటే ఆ వాలంటీర్లు పెద్దోళ్ళు వచ్చి లోన్ పే చేస్తున్నారు. బ్యాంక్ కానీ ఎంఆర్ఓ దగ్గర కానీ ఈఆర్ఓ దగ్గర కానీ వెళ్ళకన్నా ఏడు బాబాయ్ చక్కగా మరి ఇస్తున్నారు. పరిపాలన అయితే బ్రహ్మాండంగా ఉంటాయి. వాలంటరీ ఒకటో గొల్లపేట వాలంటరీ బాగా మంచి అమ్మాయి, బాగా వస్తుంది. ఏ కోఆపరేట్ ఉన్నా చెప్పుద్ది వచ్చి 1వ తారీఖు నాడే తెచ్చి కరెక్ట్గా ఎలా పెన్షన్ అందులోకి మనం ఎక్కడుంటే ఇక్కడ, అక్కడ ఉంటే అక్కడ ఇచ్చేస్తారు. ఆ రాంకులకాళ్ళు అయితే అక్కడికి ఆకి ఇచ్చేస్తారు, లేదా ఇక్కడ తెచ్చి ఇక్కడ ఇచ్చేస్తారు. టోర్ బియ్యం ఇంటికి తెచ్చి ఇంటికాడ గుమ్మం కాడ ఇక్కడ ఇచ్చేస్తారు. ఒక ఈఆర్ఓ దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ఒక ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళక్కర్లేదు, వాళ్ళ దగ్గర నుంచి చేస్తున్నారు. వాళ్ళు లోన్ పే చేస్తున్నారు అనుకో, మనకు అధికం ఉండవు. లోన్ అప్పుడు అవ్వలేదు. నాకు ఒక 10,000 కొబ్బరికాయల వ్యాపారానికి చిన్న వ్యాపారం పే చేస్తాను, రావలేదు. మళ్ళీ పెట్టాను, మరి ఇంకా ఉద్యోగం ఎత్తి వెళ్దాం, మళ్ళీ పెట్టి రాళ్లే. వాలంటీర్లో వచ్చి అప్లై చేసుకుని వెళ్ళారా? వాలంటీర్లు వచ్చి అప్లై చేసుకుని. అంటే చంద్రబాబు నాయుడు గారు బాగా చేస్తున్నారు అనిపించిందా? ఇప్పుడు జగన్ గారు వచ్చిందా? చంద్రబాబు నాయుడు గారు చేసిన అక్క వేరు. అది ఏమంటే ఇంటింటికి తిరిగి ఎవరు ఇవ్వలేదు, ఇంటింటికి వచ్చి ఏది వేయలేదు. ఆయన ఎక్కడో కూకుంటే వీళ్ళు ఇంటికి చెప్తే అక్కడికి వెళ్ళి పంచాయతీ కాడికి కూకుంటే 3 రోజులకి ఇవాళ నీకు పర్లేదు వెళ్ళిపోయినవాడు, ఇవాళ నీకు అవ్వలేదు వెళ్ళిపోయినవాడు. ఆ పంచాయతీకి వెళ్ళి అడిగితే వాళ్ళ ఈఆర్ఓ దగ్గరికి వెళ్ళాలని వాడు, ఈఆర్ఓ దగ్గరికి వెళ్తే ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాలి, ఈఆర్ఓ చేయాలని వాడు, ఈఆర్ఓ దగ్గర నుంచి ఇంకో తాతనికి కూడా ఉంటాడు, ఆడి చేత రాయించాలని వాడు. అలా తిప్పి చంపిపోరు. ఇప్పుడు ఏమీ లేదు. అది వాళ్ళే వచ్చి డైరెక్ట్గా వచ్చి అన్ని చక్కపెట్టి అడిగి చేస్తారు ప్రతిదీని. 2024కి ఎవరు వస్తే బాగుంది అనిపిస్తుంది సార్? ఎవరు వస్తే బాగుంది, మరి మళ్ళీ ఈయన వస్తేనే బాగుంటుంది. మళ్ళీ ఈయన వస్తేనే, రెండోసారి కూడా వస్తేనే అన్నీ బాగుంటాయి ప్రతిదీ. వాళ్ళ నాన్నగారు మంచి పని చేశాడు. వాళ్ళ నాన్నగారిని మించి చేస్తున్నారా జగన్ గారు? వాళ్ళ నాన్నగారు మించే చేస్తున్నాడు. వాళ్ళ నాన్నగారు మించే చేస్తున్నాడు ఈ లెక్క ఎత్తేని. ఎన్టీ రామారావు గారి పరిపాలనలో అలా చేశారు, అలా చేస్తున్నారు.
ఇది పేద ప్రభుత్వం అనుకోవచ్చు జగన్ గారికి. అన్నీ కరెక్ట్గా జరుగుతున్నాయండి. వాలంటీర్ కూడా బాగా పనిచేస్తున్నారు. ఇంటిలో ఎవరికి ఏం కావాలనేది వాళ్ళు ఇస్తున్నారు, బాగా ఇస్తున్నారు. సో పథకాలు ఇచ్చి ప్రజలను సోమరపోతులను చేస్తున్నారు అనేసి అని అంటున్నారు కదా దాన్ని. సోమవారపతులు ఎలా అవుతున్నారండి? ఆటో వాళ్ళకి ఇచ్చేది మెయింటెనెన్స్కి ఇస్తున్నారు, అంతే కదా, ఇంకెవరికి ఇస్తున్నారు? మిగతా వాళ్ళకి అమ్మఒడి స్కూల్స్ కదా, అది అమ్మఒడి ఇచ్చేసి నాన్నగారి దగ్గర తీసేసుకుంటున్నారు. ఎవరు తాగమన్నారండి? ఇచ్చింది తాగమన్నారు కాదు కదా. ఇప్పుడు మందు నిషేధిస్తానని చెప్పి రేట్లు తగ్గించడం గల కారణం ఏమైనా? అది అవ్వదండి, ఏ గవర్నమెంట్ చేయలేదు, అది కష్టం అది. అదే సార్, మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక ప్రాజెక్టు కూడా రాలేదనేసి ప్రతిపక్షాలు అంటున్నాయి. దాని గురించి మీరేమంటారు? వాళ్ళు చెప్తారు అంతే అండి. ఏం జరుగుతుందో మాకు తెలుసు. రోడ్స్ ఎలా ఉన్నాయంటే కంపేర్ టు గుజరాత్ చేసుకుంటే బెటర్ రోడ్ విషయంలో. అంటే ఇప్పుడు అభివృద్ధి అనేది లేదంటారు కదా, అసలు అభివృద్ధి ఉందంటారా? అభివృద్ధి ఇంతకుముందు లేదు, ఇప్పుడే లేదండి. అది ఆటోమేటిక్గా జరుగుతుంది. జిఎస్టీ విషయంలో తెలుసు కదా, మనకి థర్డ్ ప్లేస్లో ఏదో ఉందని చెప్తున్నారు అందరూ. అభివృద్ధి జరుగుతున్నట్టే కదా. సార్, మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాష్ట్రంలో రౌడీ రాజకీయాలు పెరిగిపోయినాయి అనేసి అని అంటున్నారు చంద్రబాబు నాయుడు. అది అంతా మీడియాలో ఎక్కువ చూపిస్తున్నారు కనుక అలా జరుగుతుంది అంతే. బయట అంత అలా ఏమీ లేదండి, మాకైతే అలా అనిపించలేదు. మరి సార్, చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కులాలని మధ్య గొడవలు పెట్టి చిచ్చు పెడుతున్నారు, మేమైతే అన్ని కులాలు సమానంగా చూసాం అనేసి అన్నారు. అటువంటి గొడవలు అయితే ఏమీ కనిపించలేదండి మాకు. అంటే కుల రాజకీయం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఆ వర్గానికి ఎక్కువ చేస్తున్నారు, రెడ్డి వర్గానికి అనేసి అని అంటున్నారు. అది ఎక్కడ బయట అయితే ఎక్స్పోజ్ అవ్వలేదండి, మాకైతే కనిపించలేదు. ఇది గొడవల విషయంలో జరుగుతున్నట్టు కానీ వేరియేషన్ చూపించినట్టు కానీ ఎక్కడ అనిపించలేదు మాకు. సార్, లాస్ట్ ఇయర్ ఎలక్షన్ టీడీపీ జనసేన రెండు కలిసి పోటీ చేశాయి కదా, ఈ ఇయర్ కూడా అలా పోటీ చేసే అవకాశం ఉందనుకోవచ్చా మనం? అది వాళ్ళ ఇష్టం అండి. అండర్ లోకల్ కనుక కష్టం, అది ఎమ్మెల్యే ఈ పొజిషన్లో చెయ్యరు అనుకుంటున్నా. ఇస్తే పవన్ కళ్యాణ్ కొంచెం వాల్యూ తగ్గుద్ది ఈ విషయంలో అయితే. సార్, గవర్నమెంట్ స్కూల్స్ గురించి మీ అభిప్రాయం చెప్తారు? స్కూల్స్ అయితే బాగా చేశారు. మొత్తం నాడు నేడు కార్యక్రమంలో కొన్ని స్కూల్స్ తీసుకొని బెటర్గా ఇచ్చారు. ఎడ్యుకేషన్ కూడా మారాలి. అది ఇంగ్లీష్ మీడియం అన్నారు, అది ఏపీలో లేదు, తెలంగాణలో స్టార్ట్ చేస్తున్నారని విన్నాను. మరి అది ఎంతవరకు అవుతుందో తెలియదు, చూడాలి. సార్, నెక్స్ట్ ఎవరు సీఎం అయితే మీరు బాగుంటుంది అనుకుంటున్నారు? ప్రెజెంట్ వేరే ఆప్షన్ అయితే లేదండి. ప్రెజెంట్ నెక్స్ట్ కూడా జగన్ అయ్యే వస్తుంది. బాగానే ఉంది సార్. చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి పరిపాలన అసలు నిరుద్యోగులకి ఉద్యోగాలే లేవు, ఒక ప్రాజెక్టు కూడా తీసుకురాలేదు అనేసి అంటున్నారు. ఆయన 15 ఏళ్ళ మంది ఉండి ఏం చేశాడు అడగండి, చెప్పండి సమాధానం. 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు కదా, 15 సంవత్సరాలు చేశారు కదా, ఏం చేశారు ఎందుకని ప్రజలకి అయ్యా? ఆయన ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డికి వచ్చి కులాల మధ్య చర్చలు పెట్టి గొడవలు పెడుతున్నారు, మా పాలనలో అవన్నీ సమానంగా చూసామనేసి అన్నారు. అవన్నీ వాళ్ళు చూసి మనకు తెలియదు సార్, ఆ రోజు అయితే మనకు తెలియదు, ఆ రోజు మనకు తెలియదండి. సార్, వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది అనుకోవచ్చు? బాగుందండి. ఇప్పుడు వాళ్ళకి ఏదో కొంతమందికి లేని వాళ్ళు, ఉద్యోగం లేని వాళ్ళు, చదువుకున్న వాళ్ళకి, పిల్లలకి, ఆడపిల్లలకి సహాయ సహకారాలు అందించారు. అయ్యా ఏదో ఆయన చేసేది ఆయన చేస్తున్నారు. ఎంత మంచి వాళ్ళైనా ఎంత చేద్దాం అనుకున్నా చేసేవాళ్ళు కింద వాళ్ళు కూడా సహకరించాలి. అయ్యా ఆయన చేయాలని ఉద్దేశం ఈయనకు ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు గారు వచ్చు, జగన్మోహన్ రెడ్డి ఎవరైనా సరే వాళ్ళు చేయాలని పని కింద వాళ్ళు చేయలేరు, పక్క వాళ్ళు చేయలేరు, అంతే సార్. అంటే జగన్మోహన్ రెడ్డి చేద్దాం అనుకున్నారు, ప్రతిపక్షాలు మాత్రం అవుతుంది. అవును, అంతే కదా మరి చెప్పేది సార్, అంతే సార్. నెక్స్ట్ ఎలక్షన్కి ఎవరు గెలిస్తే మీకు ఎవరు సీఎం అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు అయితే బాగుంటుందండి. అయ్యా అవకాశం 10-12 ఏళ్ళ పాటు వీళ్ళకి కూడా ఏమని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన బాగానే ఉంది కానండి, ఏ విధమైనా సరే ఆయన ఏ కార్యం చేసినా సరే ఒక పద్ధతి అన్నీ బాగా చేస్తున్నాడండి. దానివల్ల కదా కొద్ది ఇబ్బందులు అంటే పోలీసు వల్ల, కొద్ది బ్రేక్ ఇన్స్పెక్టర్ వల్ల, కొద్ది అప్పుల బాధలు కూడా మేము కష్టంగా ఉంది, అంతే తప్ప ఇంకేం బాధలు లేవండి. జగన్మోహన్ రెడ్డి పరిపాలన అయితే బాగానే ఉందండి. పథకాలు అందరికీ చేరుతున్నాయి అనుకోవచ్చు మనం. పథకాలు కూడా బాగానే ఉన్నాయండి. ఒకటి ఏదండి, పథకాలు కూడా బాగానే ఉన్నాయి. అవి అందరికీ ఇస్తున్నారా, వాళ్ళకే ఇస్తున్నారు? అందరికీ ఇస్తున్నారు. ప్రతి ఒక్కరు ఆన్లైనే కదండి, ఇప్పుడు ఆన్లైన్ ద్వారా అయితే ప్రతి ఒక్కరికి అందుతుందండి. అమ్మఒడి కానీ, ఆటో కూడా 10,000 రూపాయలు కానీ పర్ఫెక్ట్గా అందుతున్నాయండి. పర్ఫెక్ట్గా చేస్తున్నారు. అది వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? వాలంటీర్ కూడా బాగానే చేస్తున్నారు. ఫోన్ చేస్తున్నారు, కోట బియ్యం అనుకోండి, ప్రీ బియ్యం కానీ కోట బియ్యం కానీ వచ్చి ఫోన్ చేసి పలానా దగ్గర కోటలు ఇస్తారు అని చెప్పి తెచ్చుకోమని ఫోన్ చేస్తున్నారండి. వారంటీ కూడా తప్పలేదు, బాగానే ఉన్నారు. వాలంటీర్ వ్యవస్థ కూడా వాళ్ళకే అన్ని ఇస్తున్నాయి అంటారా, అందరికీ ఇస్తున్నాయి అంటారా? లేదు అందరికి ఇస్తున్నాం, వాళ్ళు ఏం తీసుకుంటలేదు, వాళ్ళు అందరికి ఇస్తున్నాం. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎలా పనిచేశారు అనుకోవచ్చు? చంద్రబాబు నాయుడు కూడా పరిపాలన కూడా బాగానే ఉంది, ఈ నుంచి కూడా పరిపాలన బాగుంది. ఎవరైనా మనం ఏం చెప్పలేం, ఏ సీఎం అయితే ఆ సీఎం అని చెప్తే కానీ ఆ చంద్రబాబు నాయుడు మన జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పండి. ప్రతి విషయంలో కూడా
జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు సీఎం ఉన్నారు కాబట్టి ఆయన పదవి ఆయన చేసుకుంటున్నాడు అంతేండి పర్ఫెక్ట్గా అంతేండి. ఇప్పుడు మీరు రెండు పరిపాలన చేశారు కదా, రెండు పరిపాలన మీకు ఏది బెస్ట్గా అనిపించింది? రెండు పరిపాలన అంటే ఏటీజెడ్గా చెప్పాలంటే రెండు పరిపాలన కూడా ఆయన బాగానే చేశారు. ఈయన ఇప్పుడు ఎక్కి కూడా మన పదహాలు అమ్మఒడి కానీ అన్ని ప్రతి విషయంలో కూడా ఆయన బాగానే చేస్తున్నారు. కొంతమంది సెలగబడినా మా విషయంలో అయితే కొంత పర్ఫెక్ట్గానే ఉంది అదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాష్ట్రం అంతా నాశనం అయిందనేసి చంద్రబాబు గారు అంటున్నారు. ఆ విషయం అయితే మనకు తెలియదండి. మనకైతే మేము ఆటో తోలుకుంటామండి, మాకు వచ్చే మనం తప్ప మనకేం లేదు అంతే సార్. ఇప్పుడు చంద్రబాబు గారి తర్వాత నెక్స్ట్ ఎవరికి పగ్గాలు ఇస్తే పూర్వవైపు వస్తుంది అనుకోవచ్చు మనం టీడీపీ పార్టీకి? నారా లోకేష్ బాబు గారు తీసుకోగలరంటారా చంద్రబాబు గారి పోస్ట్? అది మాకు తెలియదండి, మాకు తెలియదు, మనం చెప్పలేం. లాస్ట్ ఎలక్షన్స్కి టీడీపీ పార్టీ జనసేన పార్టీ రెండు కలిసి పోటీ చేశాయి కదా, ఈ ఎలక్షన్స్ కూడా రెండు కలిసి పోటీ చేసే అనుకోవచ్చా మనం? అనుకోవచ్చు. రెండు కలిసి పోటీ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించగలమంటారా? అది మన పర్ఫెక్ట్గా మనకు తెలియదండి. అది మనకు తెలియదు. పవన్ కళ్యాణ్ వస్తారో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వస్తారో ఆ విషయంలో మన ప్రజల్లో ఉంది. ప్రజలకు ఎవరికి వేయాలని అనుకుంటారో అలా చేస్తారు అంతే తప్ప మనం ఆయన ఈయన మనం ఏం చెప్పలేము మన పర్ఫెక్ట్గా. ఇంత బాగానే ఉంది. అయితే మన నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుండేదని మీరు అనుకుంటున్నారు? ఎవరు సీఎం అనుకుంటే మనం ఏం చెప్పలేమండి. అది ఏటీజెడ్ అని మనకి ఎలాంటివి చెప్పలేమండి. మీ అభిప్రాయం ప్రకారం చెప్పండి. మా అభిప్రాయం ప్రకారం అంటే మన జగన్మోహన్ రెడ్డి రావచ్చండి, అందుకని చెప్పలేము. థ్యాంక్ యూ సార్. అంతే, జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని అనుకుంటున్నారు అందరం. వాలంటీర్లు ఎలా చేస్తున్నారు? వాలంటీర్లు అంటే మరి ఇంకా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. వాలంటీర్లు అని బెటరే, అంటే ఆ పార్టీకి సంబంధం లేకుండా చేస్తున్నారు బ్రహ్మాండంగా. అందులో అయితే మనం ఆ పార్టీ అంటే కొన్ని విలేజెస్లో అయితే పార్టీ చేస్తున్నారు తప్ప మిగతా దగ్గర అయితే సామాన్యంగా వాళ్ళు మనకు ఫోన్ చేస్తే వస్తారు, ఏంటి ప్రాబ్లం అయితే చేసి పెడతారు. మరి ప్రతిపక్షంలో అంటున్నారు వాళ్ళ పార్టీ వాళ్ళకే ఇచ్చుకుంటున్నారు చేస్తున్నారు, మిగతా ఏమైనా పట్టించుకోవట్లేదని చెప్పి అంటున్నారు ప్రతిపక్షం వాళ్ళు. అంటే ఏమి ఇచ్చుకుంటున్నారు, ఏం చేసుకుంటున్నారు? మరి అలా అయితే విభజన రావాలి కదా. ఇప్పుడు ఒకరిలో ఇద్దరిలో అయితే అనుకోవచ్చు, మొత్తం అందరికి విభజన రావాలి కదా ఆ విషయంలోని. లేదు, అదైతే వాలంటీర్లు అయితే బెటర్, బాగా చేస్తున్నారు. అదే వాలంటీర్లు అయితే బెటర్. అందులో కరోనా టైంలో అయితే బాగా చేశారు కదా. కరోనా టైంలో మనకి రైస్ ఇంటికి తెచ్చిపెట్టారు, వాళ్ళు మన మెడిసిన్స్ కావాలంటే మెడిసిన్ తెచ్చిపెట్టారు, మనకి ఏం కావాలంటే ఫోన్ చేస్తే వచ్చి అందుబాటులో ఉన్నారు. దానికైతే మనం రేటింగ్ 5 ఇవ్వచ్చు వాలంటీర్లకి అయితే. నాడు నేడు స్కూల్స్ గురించి మీ ఒపీనియన్? అంటే డెవలప్మెంట్ ఎలా ఉంది, గత ప్రభుత్వంలో ఎలా ఉంది, గవర్నమెంట్ స్కూల్స్ ఇప్పుడు ఎలా ఉన్నాయి? నాకు ఐడియా లేదు అయితే ఆ స్కూల్ విషయం అయితే నాకు అంటే నేను వెళ్తేనే కదా తెలుస్తుంది నాకు ఆ స్కూల్ కోసం. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెడదాం అనేది ఎలా ఉంది? ఇంగ్లీష్ మీడియం బెటరే, ఎందుకంటే నేను ఒకటే చెప్తాను పరిపాలనకి, మనకు కావాల్సింది ఏంటి? విద్య, వైద్య, ఆ రెండు ఉంటే ఇంకేం అవసరం లేదు కదా. మనకు కావాల్సింది ఏంటంటే వైద్యంలో ఎంత డబ్బు ఖర్చు పెడతాం, లేనివాడు ఏం చేయగలరా? వైద్యం చేయించుకోగలరా? అదే ఫ్రీ పెట్టారనుకో వైద్యం అంతానా. అదే విద్య కాలేజీలో చదువుకోవాలి, స్కూల్లోని కాన్వెంట్లో చదివించాలంటే అందరిని చదివించలేం కదా. ఆ రెండే ఈ సంక్షేమ పథకాలు అవసరం లేదు, ఆ రెండు కరెక్ట్గా చేస్తే విద్య, వైద్యం ఆ రెండే బెటర్. నా తెలిసిన మట్టుకు ఈ సంక్షేమాలు కంటే విద్య, వైద్యం అవి నా అభిప్రాయం అయితే బాగానే ఉందండి. అంటే ఏ విధంగా మీకు ఎన్ని రకాలుగా అయినా సరే అంతకు ముందు పెట్టిన అవకతవకల వల్ల అవన్నీ సమర్థించుకుంటూ రావాలంటే కష్టం, ఎవరికైనా కష్టమే. ఆయన అది బాగానే చేసుకొస్తున్నాడు. ఈ పథకాలు ఇచ్చి ప్రజలను సోమరపోతం చేస్తున్నారనేసి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఎవరి పనాలు చేసుకుంటున్నారండి, ఎవరేం మాట్లాడలేదు. సార్ వాలంటీర్ వ్యవస్థ ఎలా వర్క్ చేస్తుంది అనుకోవచ్చు? బాగా చేస్తున్నారు, బాగా. వాలంటీర్ వ్యవస్థ కూడా ఓన్లీ వాళ్ళ పార్టీ వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది? లేదండి, అలా వాళ్ళకి పార్టీ వ్యత్యాసం లేదండి, వాళ్ళకి సమిష్టిగానే చేస్తున్నారు, అందరికి సమంగానే చేస్తున్నారు. సార్ మరి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక్క ప్రాజెక్టు కానీ అభివృద్ధి కానీ ఏమీ లేదనేసి ప్రతిపక్షాలు అంటున్నాయి. ప్రతిపక్షాల పద్ధతి అది కదా, చేసినా చేయలేదు అంటారు, చేసినా విమర్శింటారు. అంటే ఇప్పుడు అభివృద్ధి ఉందనుకోవచ్చు మనం? ఉందండి, కంపల్సరీ ఉందంటే. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాష్ట్రం అంతా సర్వనాశనం అయిపోయింది అనేసి అంటున్నారు. ఇప్పుడు ఏంటంటే కిట్టగా చెప్తారండి, ఆయన ఉన్నప్పుడు బాగుంది ఏంటండి. మరి నెక్స్ట్ ఎవరు సీఎం అయితే మీరు బాగుండేది అనుకోవచ్చు? ఆయన ఉంటేనే బాగుంటుంది, జగన్ గారు ఉంటేనే బాగుంటుంది. మరి గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎలా చేశారు అనుకోవచ్చు? చంద్రబాబు నాయుడు గారు వేస్ట్ అండి, జగన్ గారి బట్ ఇల్లు స్థలాలు అనేది ఫేమస్ అండి. ఇంకా అయింది చంద్రబాబు నాయుడు గారిది అమలు చేయలేకపోయారు, కట్టినీళ్ళు ఇవ్వలేకపోయారు కదండి. ఆయన పథకాలు అన్నీ ఇస్తున్నారంటారా? అన్నీ ఇస్తున్నారు. మరి వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందనుకోవచ్చు? వాలంటీర్ వ్యవస్థ వేస్తుంటే కొన్ని చోట్ల బాగుంది సార్, కొన్ని చోట్ల అయితే బాగాలేదు, సరే చేయట్లేదు. కొంతమంది చాలా బాగా చేస్తారు.
ఈ వాలంటీర్ వ్యవస్థ కూడా ఓన్లీ ఆ పార్టీ వాళ్ళకే పని లేదండి అందరికీ చేస్తున్నారు. అలాంటి ఎక్కడ లోపం లేదండి. రంగపేటలో చాలా చోట్ల టీడీపీకి చేసిన వాళ్ళు ఉన్నారు, మరి అక్కడ కూడా వాలంటీర్స్ బాగా పనిచేస్తుంది కదండి. అలాంటి ఏమీ లేదండి. ఆ పార్టీ పార్టీ ఏముండదు, వాలంటీర్స్ బాగా వాళ్ళు ఒకరికే చేయాలనే విధానం ఎక్కడ జరగదండి. అది వాళ్ళు చెప్తున్నారు కదండి, ఎవరికైనా చేయాలండి, ఎవరైనా మనకి ఏ పని చేస్తున్నారని అలా జరుగుతుంది. ఒకరికే చేస్తున్నారనేది ఏం కరెక్ట్. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాష్ట్ర నాశనం అయిపోయింది అనేసి మాట్లాడుతున్నారు. ఏముందండి, నాశనం అయిపోవడానికి ఉందండి. వాళ్ళు చెప్తుంటారు వాళ్ళ నాశనం అయిపోయింది. ఏం నాశనం చేసేదండి, ఆయన మటుకు వచ్చి ఏం చేసేది మధ్య గొడవలు పెట్టి అలాంటిది ఏముందండి. వాళ్ళు అనుకుంటారండి చిన్న చిన్న విషయాలు. అది లేకపోయినా వస్తుంటాయని గొడవలు దానికి ఉంది. ఆయనే పెడతాడండి అతనికి. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాష్ట్ర నాశనం అయింది, ప్లస్ అది కాక మన రెండో బీహార్ అవుతుంది జగన్. లేదండి, అది ఇప్పుడు అలా అనుకుంటుంది. లేదని ఆయన మీద పెడతాం కానీ ఆయన బట్టి అలాంటివి ఏమున్నాయండి. ఏదో లేబర్ ఛార్జ్ చేయండి అంటున్నారు, ఏదో స్థలాలు చేయమన్నది ఏదో ఎందుకు చేయలేకపోతున్నారు, ఇంత అవ్వలేదు. నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఇంకున్న పరిస్థితుల్లో ఇంక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీకు అనిపించింది చెప్తారా? చాలా బాగుంది సార్. మీకు ఏ విధంగా నచ్చింది? మాకు పెన్షన్లు కూడా పెంచారు కదండి, 500 దాకా. మాకు ప్రతిదీ కూడా ఇంటికి రైస్ అది తెచ్చి ఇవ్వటం అన్నీ బాగున్నాయండి. ఆయన పరిపాలన నాకు నచ్చింది, బాగుంది. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎలా చేశారు అనుకోవచ్చు మనం? ఇంకా ఆయన గురించి చెప్పుకోవడం ఎందుకు మనం ఇంకా అనవసరం. అంటే మీరు ఆ పరిపాలన చూసారు, ఈ పరిపాలన చూసామండి. అది వేరేగా ఉంది, ఇది వేరేగా ఉందండి. ఇది ఎక్కువగా ఉంది మనది. ఇప్పుడు తెలుగు జగన్ గారిదే బాగుందండి. ఇలాంటి పథకాలన్నీ ఇచ్చి ప్రజలను సోమరిపోతులు చేస్తున్నారు అనేసి అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. దాన్ని మీరు ఆయన అంటారులేండి, ఆయన తప్పుడు మాటలు అనకూడదు. అలాగా ఎవరి పరిపాలన ఎవరు చేసినా అంటే ఒక పద్ధతిగా ఉండాలండి. నెక్స్ట్ మన జగన్ గారే రావాలి సార్. నాకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగానే ఉందండి. అంటే మీకు ఏ విధంగా షాపీగా చేస్తున్నారండి. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చాలా బాగానే ఉందండి. అంటే సంక్షేమ పథకాలు అందరికీ చేరుతున్నాయి అనుకోవచ్చా మనం? చేరుకుంటున్నాయి. అంటే వాళ్ళకి మాకు పింఛన్లు ఇస్తున్నారండి. పింఛన్లు కూడా ఈ సంవత్సరం పెంచారండి, 2500 చేశారండి. బాగా ఇంటికి తెచ్చిస్తున్నారండి. రైస్ కూడా ఇంటికి తెచ్చిస్తున్నారండి, కార్లు పెట్టారు కదా. అవన్నీ అందరికీ చేరుతున్నాయి అనుకోవచ్చా, లేకపోతే వాళ్ళకే వెళ్తున్నాయి అనుకోవచ్చా? అక్కడక్కడ కొంతమందికి అందుతలేదు సార్, కొంతమందికి అందుతలేదు. బియ్యాలు ఇచ్చే వాళ్ళ దగ్గర కూడా కొద్దిగా ఇబ్బందులు పడుతున్నారండి. రైస్ ఇస్తున్నారు కదా, అక్కడ కొంత ఇబ్బందులు పడుతున్నారు. సార్ వాలంటీర్ వ్యవస్థ ఎలాగా అనిపిస్తుంది మీకు? ఎలాగ ఉందనిపిస్తుంది? వారంటీలు బాగున్నారండి, బాగా పని చేస్తున్నారు. వాళ్ళు కూడా ఆ పార్టీ వాళ్ళకే చేస్తున్నారు అనుకోవచ్చా, లేకపోతే అందరికీ చేస్తున్నారు పని? లేదండి, ఈ పార్టీకే చేస్తున్నారు. సార్ గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎలా చేశారు అనుకోవచ్చు? చంద్రబాబు నాయుడు గారు కూడా బాగానే చేశారండి, అతని పరిపాలన బాగానే ఉంది. సార్ ఇప్పుడు మీరు 2 పరిపాలన చేశారు కదా, 2 పరిపాలన మీకు ఏది బెస్ట్ అనిపించింది సార్? ఎవరు బాగా పనిచేశారు అనుకోవచ్చు? ఎవరు బాగండి, ఎవరి పార్టీకి వాళ్ళే బాగా చేశారు సార్. ఎవరికి మేము అంటాం చెప్పండి మీరు. మీకు ఏదైనా ఒక విషయంలో బాగుంది అనిపించింది కదా ఆ 2 పరిపాలనలో, మీకు ఏ పాలనలో మీకు బాగా అనిపించింది? ఏ పాలండి, ఆ పార్టీ బాగా అనిపించిందండి, ఈ పార్టీ ఇలాగ ఉంది. నెక్స్ట్ ఎవరు గెలుస్తారు అనుకోవచ్చు మీరు? మా మట్టుకైతే జగన్మోహన్ రెడ్డి గారు బాగానే చేస్తున్నారండి ఇప్పుడు మట్టుకే. పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారంటారా? జగన్ పరిపాలనే బాగుందండి. ఏ విధంగా మీకు నచ్చింది అనుకోవచ్చు? అన్ని విధాలనండి, పింఛనీళ్ళ దగ్గర నుంచి ఇళ్ళ దగ్గర నుంచి అన్నీ ఇస్తున్నారు కదండి. రైతు భరోసా అంతా బాగుందండి. ఈ పథకాలన్నీ ఇచ్చి ప్రజలను సోమరిపోతులు చేస్తున్నారు. ఏం సోమరిపోతులు ఏం కాదండి, బాకీలు లేకుండా సావకుండా బతికున్నారు. అది అప్పులు లేకుండానే. మరి వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది అనుకోవచ్చు? వాలంటీర్ వ్యవస్థ కూడా బాగానే పనిచేస్తుందండి. సార్ మరి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని చంద్రబాబు నాయుడు గారు అంటుంటారు, వాస్తవేనంటారు? ఏమీ లేదండి, ఆయన ఉడికిపోతాను అండి అంతే. చంద్రబాబు నాయుడు గారు అలా చేశారు అనుకోవచ్చు మనం? అలా చేసాడంటే ఆయన సోమరిపోతులు చేసాడండి. ఇడ్లీలు ఇవి హోటళ్ళు అవి పెట్టి సోమరిపోతులు చేసాడండి ఆయన. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం అన్నా క్యాంటీన్ మూసేశారు కదా, అప్పుడు 5 రూపాయలకి పేదవాడు తినేవాడు, ఇప్పుడు 5 రూపాయలు కూడా దొరకట్లేదు కదా. 5 రూపాయలకి భోజనం అక్కర్లేదండి ఇప్పుడు ఈ రోజుల్లో ప్రజలకి. పింఛనీళ్ళు ఇవి సరిపోతున్నాయండి, తాగడానికైనా తినడానికైనా. ఈ పింఛనీళ్ళని ఈ రైతు భరోసాలు ఇవి సరిపోతున్నాయండి ప్రజలకి చచ్చిపోకుండానే. నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మళ్ళీ వైఎస్ఆర్ రావాలండి. బాగుందండి. అంటే ఏ విధంగా మీకు నచ్చింది సార్? అన్ని విధాలు కూడా నచ్చిందండి. అంటే పథకాలు ఇచ్చి ప్రజలను సోమరిపోతులు చేస్తున్నారు అనేసి అంటున్నారు కదా. అంటే అది పథకాలు తీసుకునే వాళ్ళని పెట్టి ఉంటుందండి. పథకాలు తీసుకున్నాం, మన ఆ డబ్బు బాగా వినియోగించుకోవాలనుకున్న వాళ్ళు వినియోగించుకుంటారండి. ఆ ఇచ్చిన డబ్బుని మనం ఏదో రకంగా లగ్జరీ చేద్దాం అనుకున్న వాళ్ళు ఆ డబ్బు తీసుకుని పాడవుతారండి. అది
సార్ జగన్మోహన్ రెడ్డి గారు అదే వాలంటీర్ వ్యవస్థ ఎలా వర్క్ చేస్తుందంటే వాలంటీర్ వ్యవస్థ బాగానే ఉందండి. సార్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాష్ట్రం నాశనం అయిందని చంద్రబాబు నాయుడు గారు ఎగ్నిస్ట్ వాళ్ళు అలా అంటారండి. అంటే లైక్ రేట్లు పెరిగినాయి, పెట్రోల్ రేట్లు పెరిగినాయి, రోడ్లు వేయలేదు అనేసి మాట్లాడుతున్నారు. అవన్నీ మరి ప్రభుత్వాన్ని బట్టి ఉంటుందండి. అది ప్రభుత్వం డెవలప్మెంట్ చేయడాన్ని బట్టి ఉంటుంది. బాగానే ఉన్నదండి. సో మరి వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? వాలంటీర్లు కూడా అడుగుతూ ఉంటున్నారండి, మీకు అన్నీ అందుబాటులో ఉంటున్నాయా లేదా ఏంటి అని చెప్పేసి నన్ను అడుగుతున్నారండి. అవన్నీ కూడా వచ్చి మీకు ఆరోగ్యం అది ఎలా ఉంటుంది, మీకు అందవలసినవి అన్నీ అందుతున్నాయా లేదా అని చెప్పేసి చూస్తున్నారండి. సార్ మరి పథకాలు ఇస్తున్నారు కదా, పథకాలు అన్నీ అందరికీ అందుతున్నాయి అంటారా? పథకాలు అయితే తెలుసున్నంత మటుకి ఏ సైడ్కి ఆ సైడ్ బాగున్నాయండి. ఎక్కడైనా ఏదైనా లోటుపాట్లు ఉంటే ఉండొచ్చండి, అంతే. అది సార్ చంద్రబాబు నాయుడు గారు అన్నారు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రాష్ట్రం అంతా నాశనం అయిపోయింది, అల్లకల్లం అయిపోయిందని అంటున్నారు. ఏమండి, ఎక్కడో ఎవరో ఒకరు ఉంటారు. ఇవన్నీ అది మామూలే, ప్రతిపక్షంలో లేకపోతే నడదు. జగన్మోహన్ రెడ్డి గారు కుల రాజకీయాలు చేస్తున్నారు, కులాల మధ్య గొడవలు పెడుతున్నారు. మా ప్రభుత్వంలో మేము అలాంటి ఏం చేయలేదు, అందరినీ సమానంగా చూసామని చంద్రబాబు గారు అంటున్నారు. ఏమీ దీంట్లో కూడా అలాగే ఏమీ తేడా ఏమీ ఎట్ల గురించి ఏం కనిపించలేదండి అక్కడ. అదండి ఓకే సార్. నడిచే లాస్ట్ ఇయర్ ఎలక్షన్ లాగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి పోటీ చేశారు కదా, ఈ ఇయర్ కూడా అలా రెండు పార్టీలు కలిసి పోటీ చేసే అవకాశం ఉందంటారా? మాకైతే ఏమీ ఇది కనిపించట్లేదండి. అదండి ఇప్పుడు మట్టుకు అంతా కూడా పరిపాలన బాగానే ఉంది కాబట్టి. మరి నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ అండి. ఏ విధంగా అన్ని వసతులు ఇస్తున్నాడు, లేని వాళ్ళకి చూస్తున్నారు, అంతా బాగా చేస్తున్నారు. సార్ ఇలా పథకాలన్నీ ఇచ్చి ప్రజలను సోమరిపోతులు చేస్తున్నారు అనేసి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు, దాని గురించి మీరేమంటారు సార్? అది వాస్తవం కాదు, అది వాస్తవం కాదు. అందుకని అది చేసేది పరిపాలన మంచిగా చేస్తున్నాడు, ఇంకెలా చేయాలని మేము అందరూ కోరుకుంటాం. సార్ వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది అనుకోవచ్చు? వాలంటీర్ వ్యవస్థ బాగానే పనిచేస్తుంది. వాళ్ళకి ప్రతి నెల 10 తారీఖుల్లో వాళ్ళ జీతాలు ఇస్తున్నారు. ముసలి వాళ్ళకి, పెద్దవాళ్ళకి, వాళ్ళు ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళు ఫోన్ చేస్తే అన్నీ అటెండ్ అవుతున్నారు. సార్ చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఈ ప్రజెంట్ ఈ పరిపాలనలో హత్యా రాజకీయాలు ఆడ ఎక్కువైపోయినాయి, మా పరిపాలన. ఎవరి పరిపాలన లేదండి, అన్ని పరిపాలన ఉంటుంది. అది అయితే మామూలు, అది ఎంతనే, అది మనం ఏం చేయలేము. అది పరిపాలన అంటే చేసేవాడిని చేయకుండా చేయటం, ఇది అంతానేది అడ్డుకోవటమే. లాస్ట్ ఇయర్లో టీడీపీ జనసేన రెండు కలిసి పోటీ చేసినట్టు ఈ ఇయర్ కూడా రెండు కలిసి పోటీ చేయగలరు అంటారా? లేదు, చేయలేదు. సార్ పవన్ కళ్యాణ్ సీఎం అవుతారంటారా? సీఎం గారు పవన్ కళ్యాణ్ ఎలా, చిన్న వయసు ఆయన ఎలాగవుతారు ఆయన ఏమో ఎవరి లెక్క ఎలాగుందో ఎవరు చెప్పలేము. సార్ నెక్స్ట్ ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు సార్? జగన్మోహన్ రెడ్డి గారే. సార్ మీకు ఏ విధంగా నచ్చింది? ఏ విధంగా అంటే అందరికీ వెల్ఫేర్, పేదవాళ్ళందరికీ వెల్ఫేర్ ఇస్తున్నారు కదా. అంటే అవి ఇచ్చేసి సోమరిపోతులు చేస్తున్నారు ప్రజల్ని అనేసి. అది కరెక్ట్ కదా. కొంచెం పేదవాడు కూడా ఎక్కువ కష్టపడకుండా ఏదో వ్యాపారం చేసుకుని ఏదో విధంగా ఈ మనీతో వ్యాపారం ఏదో చేసుకుంటున్నాడు కదా. సార్ వాలంటీర్ వ్యవస్థ ఎలా వర్క్ చేస్తుంది అనుకోవచ్చు? వాలంటీర్లే మాకు నచ్చట్లేదు. ఏ విధంగా? ఇక గ్రామ వాలంటీర్లే మాకు నచ్చట్లేదు. వాళ్ళు కరెక్ట్గా డ్యూటీలు చేయట్లేదు. వాళ్ళు పొద్దున్న ఆఫీస్కి వెళ్ళి అటెండెన్స్ చేసుకుంటున్నారు కానీ తర్వాత ఏమవుతున్నారో తెలియట్లేదు. వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. ఎక్కడ ఇళ్ళమ్మట కూడా ఎప్పుడు రారు. అంటే ఆ పార్టీ వాళ్ళకి చేస్తున్నారు అనుకో? లేదు, అలాగనే ఏం కాదు. వాళ్ళు ఎక్కడో రెస్ట్ తీసుకుంటున్నారు వెళ్ళిపోయి, ఏ ఫ్రెండ్స్ ఇంట్లోనూ కూర్చొని ఆన్ డ్యూటీగానే వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుంటున్నారు. అదే వాలంటీర్ వాళ్ళు పెట్టారు కానీ నాకు నచ్చలేదు అది. సార్ గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎలా చేశారు అనుకోవచ్చు? అదంతా ఓ పక్కన దోపిడీ ప్రభుత్వం అంతా. అండ్ ఓకే సార్, నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ బాగానే చేస్తున్నాడు కదా ప్రస్తుతానికి. ఇప్పుడు ఆయన వల్ల మాకేమీ ఉపకారం లేకపోయినా పేద ప్రజలకి ఉపకారం జరుగుతుంది కాబట్టి మాకు నచ్చింది అంతే. థ్యాంక్ యూ సార్. ఓకే, చాలా బాగుందండి. అన్నీ కూడా చాలా బాగా ఇస్తున్నాడు, అన్నీ చాలా బాగుందండి. చక్కగా వాలంటీర్ వ్యవస్థ సూపర్ అండి. ఇంటింటికి వస్తున్నారు, చక్కగా మీకు చేసుకుంటున్నారు, అన్నీ చాలా బాగున్నాయండి. శుభ్రంగా చూసుకుంటున్నారు. ఆధార్ కార్డులో ఏమైనా వాళ్ళకైనా మాకైనా కంప్లైంట్లు ఉన్నా అన్ని దగ్గరుండి చూసుకుంటున్నారండి. వాలంటీర్ వ్యవస్థ అంతా చాలా బాగుంది సార్. భేద అంత ఇదేమో కాదు కానండి, ఏమో అన్నీ నాకు తెలియదు కానండి, బాగానే ఉందండి, సూపర్ ఉంది. వ్యవస్థ అంతా చాలా బాగుంది. మరి నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అది తెలదండి, మరి ఇంకా జనాలు లాస్ట్లో చెప్తారండి, ఇంకంతే. లాస్ట్లోనే తెలుస్తుంది, మనకు తెలుసు సార్.
సో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే ప్రజలందరూ నష్టపోతున్నారు, రాష్ట్రం సర్వనాశనం అయిందని అంటున్నారు. అది వాస్తవమని అంటారా? మరి నాకేం అనిపిస్తలేమో నాకు తెలదండి. ప్రస్తుతానికి బాగానే ఉందండి, మరి బ్రహ్మాండంగా ఉంది, పర్లేదు, బాగుందండి. పాలనతో పోల్చుకుంటే పాలన ఎలా ఉందండి? హిందీ బాగానే ఉందండి, హిందీ బాగానే ఉంది. ఇంకంతే, ఇంకా రాజకీయం అన్న తర్వాత ఇంకా ఒకేలాగా వెళ్తుందండి, ఇంకంతే. ఆయనకి ఈయనకి తేడా ఏముంది పరిపాలన? లేదండి, తేడా ఏం లేదు, కరెక్ట్గా ఉందండి. ఆయన కరెక్ట్గా చేశాడు, ఈయన కరెక్ట్గా చేశాడు. అమ్మఒడి పిల్లలకి చదువు మీద అంతా హ్యాపీగా ఉందండి. పథకాలు ఇస్తున్నారు కదా, అవి అందరికీ అందుతున్నాయి అనుకోవచ్చమ్మా? అందరికీ A to Z మొత్తం వాళ్ళు సచివాలయ సిబ్బంది వస్తున్నారు కదా ఇంటింటికి. ఆ పథకాలు వాళ్ళకి ఇస్తున్నారా, అందరికీ ఇస్తున్నారా? అందరికండి, ప్రతి ఇంటికి ఇస్తున్నారు, అదేం లేదు, ప్రాబ్లం లేదు. సో వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది అనుకోవచ్చు సార్ మనం? ప్రస్తుతానికైతే వాలంటీర్ వ్యవస్థ మా ఏరియాలో బాగానే ఉందండి. మా వాలంటీర్ ప్రతి విషయానికి వచ్చి చెప్తూ ఉంటారు మాకు అందరికీ. ఆ వాలంటీర్ వ్యవస్థ కూడా వాళ్ళకే పనిచేస్తుందా, మిగతా వాళ్ళకి కూడా పనిచేస్తుంది అనుకోవచ్చు? అంటే మన వరకు పర్వాలేదండి, మా కుటుంబం వరకు పర్వాలేదు, బాగా చూస్తుంది వాలంటీర్. అదే అంతకుముందు చంద్రబాబు గారు ఎలా చేశారు అనుకోవచ్చు? అంటే ఆయన చేసేవారు, కానీ ఇంటింటికి ఇప్పుడు ప్రస్తుతానికి ఇంటింటికి వస్తుంది కాబట్టి ప్రాబ్లం లేదు. అది అంటే ఇప్పుడు మన ఇంట్లోకి వస్తుంది కాబట్టి ప్రాబ్లం లేదు. సో చంద్రబాబు నాయుడు గారి హయాంలో డెవలప్ జరిగింది అనుకోవచ్చు మనం? నేను చెప్పలేనండి, నేను చాలా చిన్న స్థాయి నుంచి ఉన్నాను, రాజకీయాల గురించి పెద్ద తెలియదు నాకు. ఓకే సార్, నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అది చెప్పలేము సార్, మనం ఎలా చెప్పగలం? అది మీ అభిప్రాయం ప్రకారం సార్? అందరూ వస్తారు, అందరూ చేయడానికి చూస్తారు కృషి, ఎవరు వచ్చినా పర్వాలేదండి. థ్యాంక్ యూ సార్. చంద్రబాబు పాలన చూశారు, జగన్ గారి పాలన చూశారు, ఎవరిది బాగుందంటారు? లేదండి, ఈయన బాగా చేశాడు, మరి అన్నీ ఇప్పుడు మట్టికి బాగానే ఇచ్చాడు, అన్నీ ఇళ్ల తలాలు అన్నీ ఇచ్చాడు కదా, బాగానే ఉంది. మళ్ళీ ఎవరు రావాలంటారు? మళ్ళీ జగన్ కావాలంటారండి. ఎందుకంటే అలా ఏంటి ఎందుకు అలా అంటారు? ఏంటారండి, మరి కొంతమంది అలాగ అంటారు, కొంతమంది ఇలాగ అంటారండి. మాకైతే నచ్చిందండి. అదండి, మీరు చూసిన సీఎంలలో ఎవరు బాగా చేశారంటారు ఇంతవరకు? ఈయనే బాగా చేశాడండి ఇప్పుడు మట్టికి, ఈయనే బాగా చేశాడు. మళ్ళీ ఈయన రావాలంటారు. నాకే కళ్యాణ్కి చంద్రబాబుకి ఛాన్స్ లేదంటారా? ఏం ఛాన్స్ లేదంటే ఏమో మనసు ఒకలాగా ఉంటారండి, మనకైతే ఇది నచ్చిందండి. అది జగన్ గారు చాలా బాగుందండి పరిపాలన, బాగా వృద్ధుల వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. పింఛనీ పథకం తెల్లారుజామున ఇంటికి వచ్చి 5 గంటలకి 4:30-5 గంటలకల్లా ఇంటికి పట్టుకొచ్చిస్తున్నారు 2500. వాళ్ళకి చాలా ఉపయోగం, ముసలోళ్ళందరికీ కూడా చాలా బాగుంది, అందరికీ అందుతున్నాయండి. అసలు మీకు తెల్లవారుజామున ఉదయం 6-7 ఇంకెవరో మిగలట్లేదు, అందరికీ ఇంటికి పట్టుకొచ్చి ఇస్తున్నారు పెన్షన్. చాలా బాగుంది, ఇది మాత్రం చాలా అద్భుతం, అసలు ఇండియాలో ఎక్కడా లేదు ఈ పథకం. చాలా తప్పు అండి అది. అలా మొత్తం వైసీపీ వాళ్ళు ఏ పార్టీకి సంబంధం లేకుండా ఇస్తున్నారు, అందరికీ ఇస్తున్నారు. పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా సరే అందరికీ ఇస్తున్నారు పథకం. చంద్రబాబుకి బాగా కులగెజ్జి ఎక్కువండి, కమ్మ కులగెజ్జి. జగన్కి అది లేదు, ఎవరైనా ఒకలాగే చూస్తున్నాడు అతను, అంతే తేడాలు ఇద్దరికి. జగన్ గారు కూడా ఒక సామాజిక వర్గాన్ని చూస్తున్నారని ఏం లేదు, ఎక్కడ చూస్తాడండి? రెడ్లు ఎంతమంది ఉన్నారు స్టేట్లోని? గట్టిగా ఉంటే 4% ఉంటారు, వాళ్ళని ఏం చూస్తాడు? చంద్రబాబు నాయుడు అలా కాదు కదా, ఏదున్నా వాళ్ళకి ఇచ్చాడు కమ్మోళ్ళకి, ఎవరిని లెగనవలేదు. జగనే బెటరు, చాలా బెటర్. జగన్ గారు దగ్గర 55% స్థానాలు ఇచ్చారు, జనాలు మహిళలకు ఇచ్చారు. అవునండి, చాలా బాగా చూస్తున్నాడు అని అనుకుంటున్నాడు మహిళలకి. అది ఇది కూడా దిశ కూడా పెట్టాడు కదా, బాగా మనకే బాగుంది. తెలంగాణలో ఏమన్నా కానీ ఆడపిల్లల మీద అత్యాచారాలు అయ్యి అక్కడ ఎక్కువ, మనకు బాగా తక్కువ, మనకి ఏమీ లేదు కదా అసలు. ఆ రేషియోలో చూస్తే జగన్ అంతా అద్భుతంగా ఉందండి పరిపాలన. జగన్ గారి పరిపాలన బాగుందంటే అంతవరకు బాగానే ఉంది. పథకాలు ఎలా ఉన్నాయండి? పథకాలు బాగున్నాయండి. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్లు బాగానే వస్తున్నారండి, ఇళ్ళకి వస్తున్నారు, మన సమస్యలన్నీ తెలుసుకుంటున్నారు, బాగానే ఉంది. వాలంటీర్ ఏం లోపాలు లేవు, బాగుంది. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఏమైనా ఛాన్సెస్ ఉందా పవన్ కళ్యాణ్కి? అవకాశం అంటారా? పవన్ కళ్యాణ్కి ఏమైనా ఛాన్సెస్ ఉందా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు తప్పండి, ఆయన ఆయన 2-3 చోట్ల చేశారు, నెగ్గాడా? నెగ్గలేదు. ఈ జనస్తోమతను చూస్తే ఆయనే వచ్చేస్తాడేమో అని జనం అనుకుంటాం, అలాంటిది ఏమీ లేదు. ఆయన ఓటే రానప్పుడు, ఆయన చేసిన ఎమ్మెల్యే ఓటే రానప్పుడు ఇంకేం చేస్తాడండి?
ఇక్కడ దాకా ఆల్రెడీ 3 బ్యాచ్లు. అంటే నెక్స్ట్ జనసేన టీడీపీ పొత్తులో పెట్టుకొని అలాంటివి ఏమైనా ఉంటాయండి. జగన్ గారిని దెబ్బ కొడితే కొట్టచ్చు. కారణం ఏంటంటే మూడు పార్టీలు పొత్తులు కొరికినాయి అనుకోండి, ముగ్గురు సర్దుకుంటారు, ఈయన పడగొడతారు. పడగొట్టచ్చండి అలాగా. ఒకవేళ అప్పుడు జనసేన వాళ్ళు సీఎం క్యాండిడేట్ అంటే అడగచ్చు అంటారా? ఎవరండి? ఇప్పుడు పొత్తులో ఉంటే సీఎం క్యాండిడేట్గా పవన్ కళ్యాణ్ని పెట్టచ్చు అంటారా? అప్పుడు చెప్పలేమండి, అది వాళ్ళ ఇష్టం. మెజార్టీని బట్టి ఉంటుంది. బీజేపీ ఉంది, ఇది ఉంది, ఇది జనసేన ఉంది, ఇంకా కొన్ని పార్టీలు ఉంటాయి. ఎవరికి మెజార్టీ ఎక్కువగా వస్తే వాళ్ళే ఉంటారు. అంతేగాని పవన్ కళ్యాణ్నే పెట్టాలనే సిద్ధాంతం ఏమి ఉండదు. జగన్ ఎలా పనిచేస్తున్నాడు? బాగా పథకాలు అండి, పథకాలు ఎలా అందుతున్నాయి? బాగా అంటున్నాయి. మీకేమైనా వచ్చాయా? పథకాలు అంటే పెన్షన్ వస్తుందండి. పెన్షన్ అందిస్తున్నారా టైంకి? టైంకి అందిస్తున్నారు. టైంకి అందిస్తున్నారు. 1వ తారీఖు నాడు ఇచ్చేస్తున్నారు. ఇంట్లో వాళ్ళు ఏమైనా పథకాలు వస్తున్నాయా? ఇంటికి ఏం పథకాలు ఏమైనా అంటే రైసు అంతే, ఇంకేమీ లేదు. మళ్ళీ ఎవరు రావాలంటారు? మళ్ళీ ఎవరు రావాలంటారు? ఈయన వస్తాడు. జగన్ గారి పాలన ఎలా ఉంది? పర్వాలేదండి, బాగుంది. పథకాలు ఎలా ఉన్నాయి? ఏమండి పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు బాగున్నాయి, కానీ కోవిడ్ వల్ల కొంచెం సాధ్యమే. మిత్రపక్షం ప్రతిపక్షం నుంచి ఏదో విమర్శలు రావడం సాధ్యమే. దానికి ఉంది బాగానే ఉంది. చంద్రబాబు పరిపాలన చేశారు, జగన్ గారి పరిపాలన చేశారు, దాని డిఫరెన్స్ ఏంటండి? డిఫరెన్స్ ఏముందండి, కొంచెం పేదల పరిపాలన ఉంది. ఇది సంక్షేమ పథకాలు ఆఫీసుల చుట్టూలు బ్యాంకుల చుట్టూ తిరిగిపోయిన డైరెక్ట్గా వాళ్ళ ఖాతాల్లోకి వచ్చి నేరుగా పడుతున్నాయి. ఎవరికి మధ్యలో లంచాలు ఇచ్చి పని లేకుండా అక్కడ స్విచ్ ఆన్ చేయగానే ఈయన అకౌంట్లో బిల్లు పడిపోతుంది. అంటే ఇంతకుముందు కూడా పథకాలు ఇచ్చేవారు కదా? పథకాలు ఈ పెన్షన్లు అనేది ముందు మనిషి పెన్షన్ తీసుకొని చనిపోతే ఆ చనిపోయిన వ్యక్తి పేజ్లోకి మరొక వ్యక్తికి పాస్ చేసేవారు, కానీ డైరెక్ట్గా కొత్త ఏమీ వచ్చి కాదు నేను చూసినంతవరకు. పల్లెటూరులో ఉన్నారంటే 3, 4 ఇలా 10 మందికి వచ్చి ఉన్నవాళ్ళు అలా రికాయంగా ఉండేవారు. అంది కాదు. సూపర్ పక్క మేము వైఎస్ఆర్ ఇక్కడికి వచ్చి అంత మెజార్టీ. ఇప్పుడు పార్టీలు ఎక్స్ట్రా వల్ల కొన్ని సీట్లు పంచుకుంటారు. దానివల్ల ఏంటంటే కొన్ని పర్సెంటేజ్ తగ్గొచ్చు, కానీ మళ్ళీ జగన్ పార్టీ కన్ఫామ్. ఎందుకంటే ఇప్పుడు అతనిది లబ్ధి పొందేవారు 30% ఉంటే పొందనవారు 70% లబ్ధి పొందిన వాళ్ళే పథకాలన్నీ అన్నారు. కాబట్టి మెజార్టీ పరంగా జరుగుతుంది. చంద్రబాబు గారు 14 ఏళ్ళు చేశారు. ఆయనకున్న అనుభవంలో కూడా ఆయన సరిపోవడం ఏంటండి. ఇప్పుడు కొన్ని విమర్శలు ఏముందండి, రోడ్లు ఇవి కొంచెం పట్టించుకుంటా లేదు. ఏ పథకాలు పెట్టి డబ్బులన్నీ వృధా చేస్తున్నారు అన్నట్లుగా టాక్ ఉంది. కానీ ఇప్పుడంటే ఈ కోవిడ్ పరిస్థితితో పనులు లేక ఇబ్బంది పడి ప్రజలు చచ్చిపోకుండా ఏదో ఆదుకుంటున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చే ఛాన్స్ ఉంది నెక్స్ట్ టైం? కొంత అభిమానులు ఉన్నారు కమ్మా, కొంచెం చీలుతాయి ఆయన కూడా ఉందండి. ఒకవేళ జగన్ గారు గెలిస్తే ఎన్ని సీట్లు వస్తాయంటారు ఈసారి? కాలుపుని పంచుకుంటారు కాబట్టి అంత కాకపోయినా 100 సీట్లు గ్యారంటీగా వస్తాయండి. మా కర్మం. ఎన్ని సీట్లు? ఒక 100 సీట్లు గ్యారంటీ అని. వాళ్ళు తెలుగుదేశం, బీజేపీ, జనసేన వాళ్ళు ఫీల్ చేయడం వల్ల తగ్గితే ఒక 100 సీట్లు గ్యారంటీగా వస్తాయని. అంటే చంద్రబాబు గారు ఏమంటున్నారా, జనాల్ని మోసం చేశారు జగన్ గారు? ఆయనే చేశారు కదా, ఆయన చేయలేదా? డ్వాక్రాల రుణమాఫీ, రైతుల రుణమాఫీ మాఫీ చేస్తానని ఆయన అధికారంలో రాలేదా? ఈయన అలా చేయలేదు కదా, ఇస్తానన్నా చేస్తున్నాడు పక్కాగా. జగన్ బాగాలండి, బాగున్న వాళ్ళు బాగుంటుందండి, బాగాలేని బాగోదు అంతే. మాకైతే నచ్చింది. పథకాలన్నీ చెప్పినట్టు చేస్తున్నారు ఆయన. ఏ విధంగా చూసినా చెప్పిన అమలు తీరు కానీ చెప్పిన విధానం కానీ అన్నీ బాగున్నాయి. అందుతున్నాయి, మ్యాక్సిమం అందరికీ అందుతున్నాయి. మెయిన్ పేదవాడు అన్నవాడికి గ్యారంటీగా అందుతున్నాయి. అది అలా అనుకుంటే ఎవరికి అందవు కదా. జనసేనకి అందుతున్నాయి, టీడీపీకి అందుతున్నాయి, ఇంకా అదర్ పార్టీలు కూడా అందుతున్నాయి, ప్రతి ఒక్కరికి అందుతున్నాయి. అందరం వాళ్ళు అంటే ఎవరు లేరు. ఎందుకంటే తెలుసు కాబట్టి ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే ప్రతి పార్టీకి అందుతున్నాయి. అది
చంద్రబాబు పాలన చూశారు, జగన్ గారి పాలన చూశారు. వాళ్ళ మధ్య డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ అంటే ఏం లేదు సార్. ఆయనేమో ఆయన అభివృద్ధి మీద పెట్టేవారు, ఈయనేమో పేద ప్రజల మీద పెడతారు అంతే. అది ఇద్దరికి డిఫరెన్స్ అది. ఇప్పుడు ఈయన డెవలప్మెంట్ చేయట్లేదంటారా? డెవలప్మెంట్ అంటే మరి కొన్ని కావాలనుకుంటే కొన్ని జరగవు కదా, ఏదన్నా అంతే కదా, ఇది అంతే. అదే నెక్స్ట్ ఎవరు రావచ్చు అంటారు మళ్ళీ? అది జనాలు బట్టి ఉంటుందండి. మనం చెప్పినంత మాత్రాన రాకపోవడం ఉండదు, చేసినంత మాత్రాన అతను వచ్చేస్తారని అనుకోలేదు, ఇతను వచ్చేస్తారని కాదు, టైం అంతే. అది టీడీపీ జనసేన కలిసి పొత్తు ఉంటే ఒకవేళ జనసేనకి సీఎం క్యాండిడేట్గా ఇచ్చే ఛాన్సెస్ ఉందంటారా? చంద్రబాబు నాయుడు గారు ఎవరు కదా, అలాగా ఎవరు కదా ఆయన. ఇంకా వాళ్ళిద్దరు పొత్తెట్టుకున్నా మళ్ళీ చంద్రబాబు నాయుడే తీసుకుంటారు, కానీ కళ్యాణ్ గారికి ఎవరు కదా. ఎవరు చంద్రబాబు నాయుడు ఎప్పటి నుంచో 20 సంవత్సరాల నుంచి అదే మనం పుట్టక ముందు నుంచే ఉంటున్నారు ఆయన సీఎంగానే. సో ఆ విధంగా చూసినా ఆయన ఇచ్చే ఛాన్స్ లేదు, ఆయనే చేస్తారు తప్ప పొత్తెట్టుకుని పవన్ కళ్యాణ్కి ఇచ్చే ఛాన్స్ అయితే ఉండదు. పర్వాలేదు, పథకాలు ఎలా ఉన్నాయన్న? పర్వాలేదు, అది కూడా బాగానే ఉంది. అందరికీ ప్రజలకు అందేలా చూడాలి. ప్రజలకు అందరికీ అందుతున్నాయంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళది. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్ వ్యవస్థ పర్వాలేదు. వాలంటీర్ వ్యవస్థ మంచిగానే ఉంది. కొన్ని చోట్ల అక్కడ ఏదో మార్పులు చేతులు చూసుకోవాలి. అవి ప్రజల ఇబ్బందులు ఏంటన్నది వాలంటీర్ల మీద ఆధారపడి ఉంది కాబట్టి మనం కొన్ని చోట్ల అవకతవకలు జరిగినాయని మనం ఇలా టీవీలో న్యూస్ చూసి కూడా చెప్పుకుంటే తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే వాలంటీర్ వ్యవస్థ పర్వాలేదు, అలా ఉండడం మంచిదే. చంద్రబాబు పాలనకి జగన్ గారి పాలనకి డిఫరెన్స్ ఏంటండి? కొన్ని ఉన్నాయి ప్రాబ్లమ్స్. అవి కొంతమందికి ఏమంటున్నారంటే ఇప్పుడు మహిళలకి 18,000 రూపాయలు అవి ఇస్తున్నారు కదా, అవి ఎందుకు వేస్ట్గా కదా మహిళలకి అని కొంతమంది వాదన. కొంతమంది ఏమో మన డబ్బే కదా ఇస్తున్నారు అని కొంతమంది వాదన. ఎవరు ఒప్పుకున్నారు వాళ్ళది. కానీ జగన్ గారి పాలన మాత్రం పర్లేదు, బాగానే ఉంది. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉందండి. పథకాలు ఎలా ఉన్నాయి సార్? పథకాలన్నీ బాగున్నాయండి. అందరికి అందుతున్నాయంటారా? అందరికీ అందుతున్నాయని అనుకుంటున్నాం. మరి ఓన్లీ వైసీపీ వాళ్ళకి అందుతున్నాయని కొందరు ఆపోజిషన్ అలాగంటారు, కానీ ఇప్పుడు అయితే మరి లేబర్కి అయితే బాగుందండి పరిపాలన. నా మట్టుకు నేను అనుకుంటున్నాను చాలా బాగుంది. చంద్రబాబు పరిపాలనకి జగన్ గారి పరిపాలనకి తేడా ఏంటి? తేడా ఏంటంటే చంద్రబాబు గారి నాయుడు టైంలో ఇలాగ పథకాలు ఎక్కువ అంది కాదు, కానీ జగన్ పరిపాలన మరి పిల్లలకైనా దేనికైనా అందరికీ కూడా చాలా బాగుంది. అలా ఏమన్నా యూజ్ ఉందంటారా మనకి? యూజ్ అంటే ఎందుకు యూజ్ లేదండి. లేని వాళ్ళకి ఇప్పుడు 15,000 20,000, ఆడవాళ్ళకేమో 18,500 అందుతున్నాయంటే వాళ్ళు చాలా సంతోషం కింద ఉన్నారు. అలాగా వైసీపీ అండి. వైసీపీ వస్తుందండి. జగన్ గారి పాలన చాలా బాగుందండి, పద్ధతిగా పరిపాలన చాలా బాగుందండి. అన్ని కేజీ రూపాయి బియ్యం ఇస్తున్నారు, ఇంటికి వచ్చి ఇస్తున్నారండి. అంతకన్నా మనకి ఏం కావాలంటే పిల్లలకి బట్టలు ఇస్తున్నారు, అమ్మ ఒడి వేస్తున్నారు, అంతా బాగుందండి పరిపాలన. ఏం పర్లేదు, బ్రహ్మాండంగా ఉందండి. పథకాల వల్ల సోమరిపోతులు అవుతున్నారని ప్రతిపక్షాలు అంటున్నాయి. సోమరిపోతులు ఎప్పుడు ఉన్నారు కదండి, ప్రపంచం ఇప్పుడు కొత్తగా ఏమి లేరు కదండి, ఎప్పుడు ఉన్నారు వాళ్ళు. అలా కూడా ఏముంది, అలా కూడా మనకు లేదండి. ఆ పథకాల వల్ల అసలు ఎవరు పనికి కూడా రావట్లేదు జనాలు. ఎందుకు రాడండి, పని చేసి కూడా ఎప్పుడు పోగేసుకుంటే డబ్బు దానికే ఉందండి. ఒక డబ్బు మిగిలిపోతే పోగేసుకుంటాడండి, వచ్చి కూడా ఎప్పుడు వస్తాడండి, లేకపోతే ఎప్పుడు రాడండి పనిలో కాదు. పద్ధతిగా ఉందండి పరిపాలన. వాలంటీర్ మరి ఇంటికి వచ్చి అని చెప్తున్నారు కదా, మనకు మంచి అని చెప్తున్నారండి. ఏం పర్లేదు, నాలో ఉండాలండి. చంద్రబాబు గారి పాలన చూశారు, జగన్ గారి పాలన, వాళ్ళ మధ్య డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ ఏముందండి, ఇప్పుడు చంద్రబాబు చేయలేదని అంటలేదండి, చంద్రబాబు బాగా చేయరు. అప్పుడు పరిస్థితి అండి, ఇప్పుడు పరిస్థితి ఇదండి. ఈ కొన్ని పథకాలు మంచిగా పెట్టి కదండి, మరి ఇంటికి వస్తామని అండి పెట్టారు కదండి, పర్లేదండి, బాగుందండి. ఓన్లీ వైసీపీ కార్యకర్తలకు అందుతున్నాయి అంటున్నారు కొందరు. అలా అన్ని పరిపాలనలో ఉంటాయండి, అన్ని పరిపాలన అలా ఉంటాయి. తెలుగు చేసుకుంటారు. ఇప్పుడు పరిపాలన ఇప్పుడు బాగుంటారు, పరిపాలన మాత్రం బాగుందండి. అదండి. మళ్ళీ జగన్ వస్తారండి కదా, అనుమానం లేదండి. మళ్ళీ జగన్ గారు వస్తారండి, మళ్ళీ జగన్ గారు సీఎం అయ్యారు వస్తారండి. బాగుంది, హ్యాపీ. మా మిస్సెస్ హ్యాండిక్యాప్, ఆమెకు వస్తుంది. వెరీ గుడ్. జగన్ చేసాడు, నేను మెచ్చుకున్నాను.
పథకాలను బట్టి అంత బాగుంది మళ్ళీ ఎవరు రావచ్చు అంటారు అని జగన్ రావాలి. ఎందుకని ఏంటంటే ఆయన చేసి గుర్తు బాగున్నాయి. చంద్రబాబు పాలన చూసారు ఇంతకుముందు ఆయన మనకేం చేయలేదు, వేస్ట్ ప్రజలకు ఏం చేయలేదంట. చేసాడు లేదు. మాకైతే ఎన్నో తిరిగాను కార్డుల కోసం, ఇంటికి చూశాను కానీ పిచ్చోళ్ళు తిరిగాను, ఇది ఇలాగ వెళ్ళాను కానీ ఏ పని అవ్వలేదు. జగన్ గారి పని అంటే వారంటీ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు, ఇంటికి వచ్చేసేసి బాగా చేశారు. డస్ట్బిన్ అన్నీ ఇస్తాం, బాగా చేశారు, వెరీ గుడ్. వాళ్ళ వల్ల ఉపయోగం ఉందంటారా మనకు ఉపయోగం ఉంది. ఏంటంటే వాళ్ళకి ఏంటంటే మనకి పేదవాళ్ళు చూసేది చాలా మంచిది, బాగానే చూసుకొచ్చాడు, చాలా గ్రేటు. ఇంక ఇప్పుడు ఏంటంటే ఆయన వల్ల ఇప్పుడు వారు ఇచ్చినా ధర్మం చేసినా ప్రభుత్వం ఎలాగ ఉన్నదే ఆ నాన్నగారి లాగా కొంచెం బాగా చేస్తున్నాడు. బాగానే ఉంది జగన్ గారి పరిపాలన. పథకాలు ఎలా ఉన్నాయి సార్? పథకాల వల్లే బాగున్నది అని చెప్పి బాగుంది. పథకాలు ఇటువంటి ఆర్థికమైనటువంటి పరిస్థితుల్లో స్టేట్ ఉన్నప్పుడు పథకాలు అమలు చేయడం చాలా కష్టం. అందుకే అతను డేర్గా చేస్తున్నాడు, ప్రజలకే చేస్తున్నాడు. ఏం చేసిందని ఆర్థిక లోటు ఉన్నా ఏమున్నా ప్రజల వల్లే వస్తుంది, కానీ ఆయన ఏం పోగేసుకోవటం లేదు, ఏ మినిస్టర్ని ఎవరిని తినవటం లేదు. ఆర్థిక వ్యవస్థ కొంచెం ఖర్చులో ఉంటున్నదంటే అది ప్రజలకే వినియోగిస్తున్నాడు. జగన్ బాగానే చేస్తున్నాడు. చంద్రబాబు గారి పరిపాలన చూశారు, జగన్ వాళ్ళ పరిపాలన డిఫరెన్స్ ఏంటండి వీళ్ళిద్దరు పరిపాలన? ఆయన పరిపాలన కౌర్లు చెప్తాడు, ఆ పని చేస్తాను ఈ పని చేస్తాను, అక్కలు చెల్లెమ్మలు అంటాడు, కానీ మామూలుగానే ఉంటుంది. ఈయన చెప్పిందే చేస్తాడు జగన్ గారు. చంద్రబాబు గారు చెప్పింది చేయలేదంటారా? చేసాడో లేదో అనేది ప్రజలకే తెలుసు ఏం చేశాడు. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఎవరు రావచ్చు అంటారు? జగన్ గారు వస్తారని అనుకుంటున్నాం, చూద్దాం మరి ఎలా ఉంటుందో. నాకు జగన్ అంటే చాలా ఇష్టం, కావాలని గెలిపించుకున్నాను. జగన్ గారి పాలన ఎలా ఉంది? బాగుందండి. లేబర్కి పట్టి అన్నం పెడుతున్నారండి, లేని వాళ్ళని చూస్తున్నారు, చాలా బాగుందండి. మళ్ళీ ఆయన రావాలండి. ఇంతకుముందు చంద్రబాబు గారు చూడలేదంటారు లేబర్ని? కానీ అప్పుడు ఆయన అరేంజ్మెంట్ అయిందండి, ఇంది ఆయన మంచివారు, ఈయన మంచివారే. ఎవరి దగ్గర వాళ్ళు చేశారు. పథకాలు ఎలా ఉన్నాయి సార్? పథకాలు బాగున్నాయండి. ఇల్లు లేనప్పుడు ఇల్లు స్థలాలు అవి ఇచ్చారు, చాలా బాగుందండి. అందరికి అందుతున్నాయంట? అందుతుందండి. ఇప్పుడు ఓన్లీ వాళ్ళకి అందుతున్నాయి, వైసీపీ వాళ్ళకి అందుతున్నాయి, మిగతా వాళ్ళకి అందట్లేదు అంటున్నారు కొందరు. అంటారండి, నాలుగు రకాలుగా అంటారు. దానికి ఏముంది, మంచి ఉన్న కూడా చెడు ఉంటుంది, చెడు ఉన్న కూడా మంచి ఉంటుందండి. నెక్స్ట్ ఎవరు రావాలనుకున్నారు? మన అందరికీ అయితే మళ్ళీ ఈయన రావాలని కోరుకుంటున్నాను. ఎందుకు సార్? ఈయన పథకాలు బాగున్నాయండి, చిన్న వయసులోనే అందరికీ మంచి చేస్తున్నారు, అది మనం మర్చిపోకూడదని నా ఉద్దేశం. జగన్ గారి పాలన ఎలా ఉంది? బాగానే ఉందండి. పథకాలు ఎలా ఉన్నాయండి? పథకాలు కూడా బాగానే ఉన్నాయండి. అందరికి అందుతున్నాయంట? అందుతున్నాయండి. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్ వ్యవస్థ అయితే చాలా బాగుందండి, సర్వీస్ బాగుందండి. దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందంట? అంటే ప్రతి ఒక్కరికి కూడా ఏదైనా సరే తెలియని కూడా తెలుస్తుందండి వాళ్ళ వల్ల. ప్రతి చదువుకున్న వాళ్ళకే కాకుండా చదువుకున్న వాళ్ళకి కూడా వాలంటీర్ వచ్చి ప్రతిదీ వివరించి చెప్పడం వల్ల జనాలకు కొంచెం యూజ్ ఉందండి. పథకాలు ఓన్లీ వైసీపీ వాళ్ళకే వస్తున్నాయి, మిగతా వాళ్ళకి రావట్లేదు అంటున్నారు. అది కరెక్ట్ కాదండి, అందరికీ వస్తున్నాయండి రావడం. కాకపోతే దాని మీద వ్యతిరేకత మనం చేయకూడదు. వస్తున్నాయండి, వచ్చే వాళ్ళకి అందరికీ వస్తున్నాయి, రావట్లేదు అనడానికి ఏం లేదండి. చంద్రబాబు పాలన చూశారు, జగన్ గారి పాలన చూశారు, ఇద్దరి మధ్య తేడా ఏంటో? తేడా ఉంది సార్, అందరూ ఒకలాగే ఉంది, తేడా అంటే ఏమీ లేదండి. కాకపోతే ఇది కొంచెం సర్వీస్ బాగుందండి. ఇంటింటికి వచ్చి సర్వీస్ చేస్తున్నారు. అవునండి, ప్రతిదానికి తిరిగి పని లేకుండా చేస్తున్నారు. ఇంతకుముందు ఉండేది ఎలా ఉండేది? ఒకవేళ ఈ వాలంటీర్ లేకపోయింటే? వాలంటీర్ లేకపోయి ఉంటే మనకి ఏది కొంచెం తెలియదు. ఇప్పుడు బాగా తెలిసింది, జనాలకు ఇంప్రూవ్ అయ్యారు, ఏది ఎలా ఉన్నదని తెలిసి అవగాహన వచ్చింది. అదండి. ఇప్పుడు నెక్స్ట్ సీఎం ఎవరు కావచ్చు అంటారు? నెక్స్ట్ సీఎం ఏంటంటే ఒక్కొక్కల అభిప్రాయం ఒక్కొక్కలా ఉంటుందండి. అదే మీరే ఎవరు కావాలంటున్నారు? మేమైతే ఇప్పుడు ఉన్నదే కావాలనుకుంటాను. ఏమండి, లబ్ధి పొందిన వాళ్ళు అందరూ కావాలని అనుకుంటారు, అలాగే ప్రతి ఒక్కరికి అందిందని మేము అనుకుంటున్నాం. అన్నీ బాగుందండి. పథకాలు ఎలా ఉన్నాయి? అన్నీ బాగుంది. అందరికి అందుతున్నాయా?
చాలా బాగుంది అందరికీ. వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు? వాలంటీర్ అన్నీ బాగా పనిచేస్తుంది. మా ఏరియాలో ఉన్న వాళ్ళని మనం ఎప్పుడు ఫోన్ చేసినా ఆన్ ద స్పాట్లో వచ్చి మాకేం కావాలంటే ఏదైనా నాకు మొన్న కరోనా వచ్చినా కూడా బాగా పనిచేస్తుంది. వచ్చిన ట్యాబ్లెట్లు కానీ మనకు ఫుడ్ ఐటమ్స్లో ఏదైనా బాగా చేశానండి. బాగా అంటే మాకు ఎప్పుడో ఎనీ టైంలు 7 to 24 వాళ్ళు ఎప్పుడో ఫోన్ చేస్తే ఏదో అవసరం ఉండవచ్చు బాగా చేసిన వాళ్ళండి. వాలంటీర్స్ అండి మా ఏరియాలో ఉన్నవాళ్ళు. మళ్ళీ ఎవరు రావాలంటారు? మళ్ళీ రావాలంటే కొన్ని విధానంగా జగన్ బాగుంది చెప్తుంది కానీ కొన్ని విధానంగా బాగాలేదు. జగన్ గారి పాలన ఎలా ఉంది? ఏముందా ఒక మామూలే ఏముందా పర్లేదు. పర్లేదా? పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు బాగున్నాయి, అందరికి అందుతున్నాయంటారా? పర్లేదు అందుతున్నాయి, పర్లేదు. కొందరేమంటే ఓన్లీ వాళ్ళకే అందుతున్నాయి, వైసీపీ వాళ్ళకి అందుతున్నాయి, మిగతా వాళ్ళకి అందట్లేదు అంటున్నారు. ఏ కులం ఇప్పని అంత మన అవసరం బాగానే ఉన్నట్టే లెక్క అయితే. అది వాలంటీర్లు ఎలా బాగుంది. వాలంటీర్ పర్లేదు, జనాలు బాగా చేస్తున్నారు. ఏమన్నా వస్తే చెప్తున్నారా? పర్లేదు. ఏమన్నా మామూలుగా పెన్షన్ అంటే ఏమన్నా ఉన్నాక చాలా కట్టే బాగానే ఇస్తున్నారు. పర్లేదు, బాగుంది. చంద్రబాబు గారి పాలన చూసారు, జగన్ గారి పాలన చూసారు, మీ ఇద్దరి మధ్య తేడా ఏందండి? తేడా ఉందండి, అది ఇది కూడా పర్లేదు. బాగుంది. అప్పుడంటే ఇప్పటికీ కొద్దిగా తేడా ఉంది, పర్లేదు. నెక్స్ట్ ఎవరు రావచ్చు అంటారు మళ్ళీ? నెక్స్ట్ అదే మనిషి ఒక చెప్పిన ఉందా దాని రకం చెప్తున్నారు అయ్యా. చంద్రబాబు గారు ఏమంటారంటే డెవలప్మెంట్ చేయట్లేదు ఏపీని, జగన్ గారు ప్రజల్ని మోసం చేస్తున్నారు అంటున్నారు. దానిపైన అభిప్రాయం? ఇది ఆయన అభిప్రాయం, అది మన అభిప్రాయం. మన జనాలు పట్టు ఉండాలి, ఆయన చెప్తాడు అంతే. పర్లేదు, వస్తాను, బాగుంది. వచ్చేసరికి ఈయన వస్తారు అనుకుంటున్నాం. జగన్ గారి పాలన బాగానే ఉందండి. పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు సూపర్ అండి. అందరికి అందుతున్నాయంటారా? ఇంటికి వచ్చేస్తున్నాయండి అన్నీ. పింఛన్లు అంటే ఇంటికి తెచ్చి ఇచ్చేస్తున్నాయి. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్లు బాగానే చేస్తున్నారు. ఏమైనా వచ్చా చెప్తున్నారంట? ఏ వచ్చినా కొత్త పథకాలు వచ్చినా అన్నీ చెప్తున్నారు. వయసు దగ్గర పడినా వాళ్ళ పెడేస్తున్నారు పింఛను. మనం తిరగక్కలు వచ్చిన నెల ఆధార్ కార్డు చూసుకుని పెడేస్తున్నారు పింఛను. నెక్స్ట్ ఎవరు రావచ్చు మళ్ళీ? మళ్ళీ ఆయన వస్తారండి, ఇంకెవరు వస్తారు? మళ్ళీ ఆయన అండి. ఇంతకుముందు చంద్రబాబు గారు పథకాలు పెట్టలేదంట. పెట్టారు కానీ ఇంత అలా అమలు అవ్వలేదండి, అందలేదు మాకు. ఇప్పుడు అయితే మా నాన్నగారు అప్పుడు వచ్చి 60, ఇప్పుడు వచ్చి 62 అన్నీ వచ్చాయి. అప్పుడు రాగా మాకు పింఛన్ రాలేదు. మాకు ఈ 2 సంవత్సరాలు పెట్టి మళ్ళీ పింఛన్ అన్నీ వచ్చాయి. ఇంటికి తెచ్చి ఇచ్చేస్తున్నారు అన్న. వాలంటీర్లు ఏమొచ్చి చెప్తున్నారా? ఏ అన్నా కొత్త పథకాలు అడితే చెప్తున్నారు. మాకు ఇది తోడు పథకం ఏదో పెట్టారండి, అది పెట్టుకున్నాం. ఇంకా రాలేదు కానీ వ్యాపారానికి తోడు అది రాలేదండి. ఇంకానే పెట్టాం, మొన్న పెట్టాం. ఆడవాళ్ళకి ఇవ్వడం వల్ల మీ అందరికి ఇవ్వడం వల్ల సోమరిపోతులు అవుతున్నారంట. అదేమన్నది పథకాలు ఇవ్వడం వల్ల ఏమన్నా కొందరు అలానే అంటున్నారు. ఎవరో కొందరు అంటే ఎలాగన్నా 100% ఎలాగన్నా అవుతారు, అది లెక్క వేసుకోకూడదు. ముందు అలవాటు ఉన్న వాళ్ళు ఇలాంటి ఉంటారు కదా. మళ్ళీ మీరు చూసిన సీఎంలలో ఎవరు బెస్ట్ అంటారు ఇంతవరకు? ఈయనండి, ఇంకేమో ఫస్ట్ జగన్ గారు. ఇంకా జగన్ సూపర్ అండి, ఇంక తిరగలేదు. ఆయన తిరగలేదండి. ఆయన దిగొట్టి నాయకుడు అంటూ లేడు. సూపర్ అండి, సూపర్. అందరికీ అంతే అండి, అర్హులైన వాళ్ళు అందరికీ అంతే. అలా అదేం లేదండి, అదేం లేదు. అర్హులైన వాళ్ళకి అందరికీ అంటున్నాయి. టీడీపీ వాళ్ళకి అర్హులు ఉన్న వాళ్ళకి అంతే, జనసేనలోని అర్హులు ఉన్న వాళ్ళకి అంతే, మన వైసీపీలోని అర్హులు ఉన్న వాళ్ళకి అంతే. అంతే తప్ప పార్టీకి ఇవ్వాలని ఏం లేదండి. సూపర్ అండి వాలంటీర్ వ్యవస్థ కానీ 100కు 100 అండి, 100కు 100. బాగా పర్లేదు, వాలంటీర్ బాగా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. చంద్రబాబు గారి పాలన చూశారు, జగన్ గారి పాలన చూశారు, వాళ్ళ మధ్య డిఫరెన్స్ ఏముందండి? ఇప్పుడు కరోనా టైం కదండి, ఆయన కాదు చాలా బాగా చేస్తున్నారండి జగన్ గారు. కరోనా టైం వచ్చింది కదండి, మరి అప్పుడు బ్రహ్మాండంగా. నెక్స్ట్ జగన్ అండి. జగన్ గారి పాలన ఎలా ఉంది? బాగుందన్న, ఎలా ఉన్నాయన్న? మాకు బాగానే ఉంది. మరి మాకు బాగానే ఉంది. ఏమో ఎవరికదనే తెలియదు, మాకు బాగానే ఉంది. మాకు అందినాయి అన్నీ. మాకు బియ్యం అందినాయి, డబ్బులు అందినాయి. అది మరి మాకు అందినాయి, మేము చెప్తున్నాం అంతే. అదే యాక్షన్ వేసాడు. అది వారంటీలు మాకైతే బాగానే ఉంది. మరి వారంటీలు బాగా చేస్తున్నారు. వైసీపీ వాళ్ళకి అందుతున్నాయి అంటున్నారు. ఇది పథకాలన్నీ వైసీపీ వాళ్ళకి అందుతాయి. వైసీపీ వాళ్ళు అంటే వైసీపీ వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. మరి అదే అందరికీ అందినాయి అంటే మనం ఇంటికి మనం అడగం కదా. మనకు పాలసీ మనం చెప్తున్నాం. మాకైతే అన్నీ బాగానే అందినాయి ఇప్పుడు మటుకి. మరి అది మాకేం ప్రాబ్లం లేదు. అది మళ్ళీ ఎవరు రావాలంటారు? మేమైతే మళ్ళీ జగన్కే వేసుకుంటాం మేమైతే. అది
పథకాలు వస్తున్నాయండి. మాకు ఏ రాలి మాకు చిన్నపిల్లలు కూడా ఇంకా ఎవరో లేరండి. అంటే మీ ఇంట్లో వాళ్ళకి పెన్షన్లు అట్లాంటివి రావట్లేదా? లేదండి, అది వస్తాయి. ఇంకా వయసు సరిపోలేదు. మేము మీడియా మామూలుగా లెవెల్లో ఉన్నాం కదా అందరూ. అంటే మీ ఇంట్లో రేషన్ బియ్యం ఇవన్నీ సక్రమంగా ఇంటికి తెచ్చిస్తున్నారా ఏంటన్నా? ఇంటికి వస్తుందండి, వ్యాన్ వీధిలోకి వస్తుందండి. అక్కడికి వెళ్ళి తీసుకుంటున్నామండి. బాగానే ఉంది. చంద్రబాబు పాలన ఉంది, జగన్ గారి పాలన తేడా ఏంటన్నా? తేడా ఏం లేదండి, బాగానే ఉందండి జగన్ గారి పాలన. పథకాలు బాగానే వస్తున్నాయండి. అంటే గతంలో చంద్రబాబు నాయుడు బాగా చేసినాడా లేదంటే ఇప్పుడు జగన్ బాగా చేసినాడా అని? మా వ్యాపారస్తులుగా ప్రకారంగా చెప్పాలంటే ఇప్పుడు వ్యాపారస్తులకు ఇబ్బంది ఉందండి. ఇక్కడైతే కాకినాడలో అయితే ప్రస్తుతానికి కాయలు అమ్ముకునే వాళ్ళు లోపల పెట్టుకోమంటే మనకి వ్యాపారం అవుతలేదండి. రోడ్డు మీద అయితే ఏదో వారిని పెట్టుకుని అమ్ముకునే వాళ్ళు అండి. అందరూ పక్క పెట్టి ఏమంటున్నారు. ఇక ఆ పోస్ట్ వచ్చినోడికి అయితే అవుతున్నాయి అని వెనకాల ఉన్న వాళ్ళు ఇలాగ ఉంటున్నామండి. ఇది మాకు ఇదే ఇబ్బంది. పరిపాలన అయితే బాగానే ఉందండి. వ్యాపారం చేసుకుంటే అయితే కొంచెం ఇబ్బందిగా ఉందండి మాకు అండి. వ్యాపారాలు దగ్గర ఇబ్బంది అయిపోతుందండి మాకు అమ్ముకుంటాక. అయితే మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? జగన్ గారు వచ్చినా బాగానే ఉంటుందండి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చే ఛాన్స్ ఉందంటారా అన్న? నా లెక్కలు అయితే మట్టుకి జగన్ గారు వస్తారనుకుంటున్నాను నేను. మళ్ళీ అందరికి బాగా బాగా సౌకర్యం చేస్తున్నాడు. అన్నీ బాగున్నాయి అండి. పథకాలు మధ్యలో ఉన్నాయండి. పథకాలు బాగున్నాయి, అందరికీ అందుతున్నాయి. వాలంటీర్ వ్యవస్థ, వారంటీలు కూడా బాగా చేస్తారు, బాగా చేస్తారు. మీకు ఏమైనా అందాయా పథకాలు? మాకు తూర్పు కాపు పథకం ఒకటి అవ్వట్లేదమ్మా. మేము తూర్పు కాపులు అయ్యి ఉండి కూడా పథకం అది అవుతలేదు. పోయిన సంవత్సరం జనవరి 1కి 45 ఏళ్ళు వచ్చినాయి ఆవిడకి. ఎన్నిసార్లు పెట్టినా అవ్వట్లేదు. అది ఒకటి మాత్రం రిమార్క్. మేము ఒరిజినల్గా తూర్పు కాపులు. మేము తూర్పు కాపులం కాదు, ఓసీలని అంటున్నారు. జగన్ గారికి చంద్రబాబు గారికి తేడా ఏందన్న? జగన్ గారికి చంద్రబాబుని అడిగిన ఇద్దరు పాలన చూసింటారు మీరు. జగన్ గారి పాలన వేరు, చంద్రబాబు పరిపాలన లేదు. జగన్ గారి పరిపాలన బాగా చేస్తున్నారు ఆయన. కొన్ని పథకాలు సరిగ్గా అందుతలేదు. మీరు చూసిన సీఎంలలో బెస్ట్ సీఎం ఎవరు అంటారు? ప్రస్తుతం బెస్ట్ సీఎం జగన్. అదే బాగుందండి, బాగుందండి, చాలా బాగా చేస్తారు. పథకాలు అన్నీ బాగున్నాయండి. మొన్న 15,000 లోన్ కూడా వచ్చారండి. మళ్ళీ బాగుందండి, బాగా పెట్టాడండి. పిల్లలు కూడా అమ్మ ఒడి గట్రా పడుతున్నాయండి. అన్నీ సక్రమంగా బాగానే అందుతున్నాయి. ప్రైవేట్ స్కూల్ అండి, ప్రైవేట్ స్కూల్ అయినా పడుతున్నాయండి. అవి బాగుంది. వాలంటీర్ వల్ల బాగుందండి. వాలంటీర్ ఇంటికి వచ్చి రోజు ఏం కావాలంటే అన్నీ అడుగుతున్నారండి. బాగుంది. వాలంటీర్ లేకపోతే కొంచెం వెళ్ళడం కష్టంగా ఉండేదండి. వాలంటీర్ వల్ల ప్రతిదీ మనం ఎక్కడికి వెళ్ళక్కలేకుండా వాళ్ళు ఇచ్చేస్తున్నారండి. ఇప్పుడు ఏ కావాల్సినా అక్కడికి వెళ్ళిపోతే డైరెక్ట్ సరిపోతుందండి. అదే అవుతుందండి. బాగుందండి. ఆ విధంగా అయితే చాలా బాగుంది. డిఫరెన్స్ ఉంది. వాలంటీర్లు వచ్చిన దాకా బాగుందండి. అక్కడైతే అప్పుడు మనం మళ్ళీ తిరిగి వాళ్ళు అండి. ఇప్పుడైతే తిరగక్క లేకుండా మనకి బాగుంది.